మనం ఎక్కడి వరకు చదువుకున్నాం ఇంతకు మునుపు అంటే, కంస వధ జరిగిందండి. తరువాత ఉద్ధవుణ్ణి పంపిస్తాడు. ఇక్కడికి గోపికలందరినీ చూసి రమ్మని పంపిస్తాడు. అందులో పరమాత్మ యొక్క ఉద్దేశం ఏమి అంటే, గోపికలలో ఉన్న భక్తి ఉద్ధవుడికి కూడా రావాలి. ఒకరికి జ్ఞానం తక్కువ ఉంది, ఇంకొకరికి భక్తి తక్కువ ఉంది. ఆ ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలని అక్కడికి పంపించాడు. ఉద్ధవుడేమో అక్కడికి వచ్చి పరమాత్మ తల్లిదండ్రులతో, తర్వాత ఈ గోపికలతో చాలా కాలం అక్కడ ఉండిపోయినాడు. ఉండి వాళ్ళ యొక్క భక్తిని మెచ్చుకున్నాడండి. వాళ్ళు వాళ్ళకు శాస్త్రజ్ఞానం లేదు, తపస్సు లేదు, ఏమి లేకపోయినా ఇంతటి భక్తి ఎట్లా లభించింది? ఆ భక్తికి నేను ప్రణమిల్లుతున్నానని అనుకుంటూ అక్కడున్న ఆ మట్టిని, అంటే వాళ్ళు తిరుగాడిన మట్టి తీసి తన తలపైన వేసుకున్నాడు ఉద్ధవుడు. అతను బృహస్పతి యొక్క అవతారం అండి. అంటే బృహస్పతి అంశ అతనిలో ఉంది. అట్లా అంటే గొప్పవాడు అనమాట ఉద్ధవుడు. అట్లాంటి ఉద్ధవుడు పరమాత్మని పరమాత్మ అక్కడ పంపిస్తే వెళ్ళాడు. అక్కడి వరకు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకా యుద్ధం గురించి, మిగిలిన వాళ్ళని ఎవరెవరిని ఏ రకంగా అనుగ్రహించినాడు అనే దాని గురించి వస్తుంది. మనం ఒక కుబ్జ గురించి చెప్పుకున్నాం. ఆ కుబ్జ కంసరాజుకు అన్ని ఏమంటారు, సెంట్ అంటాం కదా, అట్లాంటివన్నీ తీసుకుని వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఆమె యొక్క త్రివక్రగా ఉండే ఆమెను మంచి సౌందర్యవతిగా చేసేసినాడు. ఆమె తన ఇంటికి రమ్మంటే తిరిగి వస్తాను అని చెప్పి ఆమెకు మాటిచ్చాడు. ఆమెమో కాచుకోని ఉందన్నమాట ఆయన కోసం. ఎట్లా ఉంది అంటే, పరమాత్మనే సర్వస్వంగా భావిస్తూ ఆయన కోసం ప్రతిరోజు ఒక ఉత్సవం లాగా ఎదురు చూస్తుంది. అట్లాంటి చోటికి తన పనులన్నీ ముగించుకొని ఉద్ధవుడితో కూడి వెళ్ళాడు కృష్ణ పరమ. సైరంధ్రియాస్తదను చిరం స్మరాతురాయా యాతో భూస్సులలితముద్ధవేన సార్ధం ఆవాసం త్వదుపగమోత్సవం సదైవ ధ్యాయంత్యాః ప్రతిదిన వాస సజ్జికాయా. ఆమెకు చాలా సంతోషం వేసింది అనమాట. పరమాత్మ ఆమె ఇంటికి ఉద్ధవుడితో కలిసి వెళ్ళాడు. పరమాత్మను చేయి పట్టి లోపలికి తీసుకెళ్ళింది, రకరకాల మర్యాదలు చేసింది, స్వాగత సత్కారాలన్నీ చేసింది. ఎప్పుడైతే ఆ నగర వీధులలో పరమాత్మను చూసిందో ఆ రోజు నుంచి ఆమె దృక్పథం అంతా మారిపోయింది. కృష్ణనే ఆయన లోకం అన్నమాట, అలా మారిపోయింది. అట్లాంటి స్వామి తన ఇంటికి వచ్చేటప్పటికి ఆమె ఆనందము చెప్పనలవి కాలేదన్నమాట. తనే ఇల్లంతా తిరుగుతోందటండి. ఇక్కడ కూర్చోబెడితే బాగుంటుందా, ఇక్కడ నించోబెడితే బాగుంటుందా, ఈ పదార్థం తినడానికి ఇస్తే బాగుంటుందా, ఈ మాల వేస్తే బాగుంటుందా, ఇలాంటి లేపనము పూస్తే బాగుంటుందా. ఆమె పరమాత్మకు అది చెయ్యాలి ఇది చెయ్యాలని ఊహించుకుంటూ ఇల్లంతా తిరిగేదట. అట్లా కృష్ణ పరమాత్మ వచ్చేటప్పటికి చాలా సంతోషపడింది. ఉపగతే త్వయి పూర్ణ మనోరథాం ప్రమద సంభ్రమకం ప్రపయోధరాం వివిధ మానన మాదధతి ముదా రహసితాం రమయాంచ కృషే సుఖం. ఆమె చాలా సంతోషపడింది. ఆమె ఏదైనా వరం కోరుకోమని అడిగాడు కృష్ణ పరమాత్మ. ఆమెకు గుర్తు రాలేదండి. ఏం గుర్తు రాలేదు అంటే, సాయుజ్య ముక్తి అనే విషయమే ఆవిడకు గుర్తు రాలేదండి. పరమాత్మతో సాంగత్యాన్ని కోరుకుంది కానీ వేరే ఇంకేది గుర్తు రాలేదట. అలాంటి స్థితిలో ఏది కోరినా ఇచ్చే పరమాత్మ ఎదురుగా ఉండంగా ఏం అడగాలో ఆవిడకి తెలియలేదట. అందుకే గీతాచార్యుడు చెప్తాడు, మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. అంటే జ్ఞానం ఇచ్చేది ఆయనే, మరపు ఇచ్చేది కూడా ఆయనే. అంటే ఎక్కడ ఏది అవసరమో అది ఉండాలి. మనల్ని ఎవరో ఏదో అన్నారు, దాన్ని మనం 10 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు వారి పైన ప్రతీకారంతో తలుచుకుంటూనే ఉంటాం. ఏదో పెళ్లికి వెళ్ళాం, మనల్ని పలకరించలేదు, లేక ఇంకేదో సరిగా మర్యాద చేయలేదు, ఇంకా అలా చిన్న చిన్న విషయాలు మనం ఎప్పటికీ గుర్తు పెట్టుకున్నాం. అది అనవసరం. దాన్ని అప్పటికప్పుడే దాన్ని ఎరేస్ చేసేయాలి.
ఒక మంచి విషయం విన్నాము లేక ఒక మంచి విషయం చూసినాము, దాన్ని పదే 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 మళ్ళీ ధ్యానిస్తూ మననం చేస్తూ మనం కూడా ఆ స్టేజ్కి వెళ్ళాలని దాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి. అట్లాంటి ఒక సామీప్య ముక్తిని ఆవిడ అడగలేకపోయిందని. నీ లీలలు ఎవరికి అర్థమవుతాయని భట్టాద్రి చెప్తున్నాడు. అలా అడిగేటట్టు నీవే చేసి ఉండొచ్చు కదా ఆవిడకు. ఆవిడకు అలాంటి అడగాలనేది కూడా గుర్తు రాలేదు. అవరుణోత్ అంటే కోరుకోవడం అన్నమాట. పండితుడైన వాడు ఏం చెయ్యాలి అంటే నీ సాయుధ్య ముక్తిని అడగాలి. కానీ ఆవిడకు అట్లాంటి ఆనందం గురించి తెలియదు అనమాట. కాబట్టి అది అడగలేదు. అల్పమైన సుఖాన్ని ఆవిడ అడిగింది అని చెప్తారు. పృష్టా వరం పునరసా వరుణోద్వరాకి భూయస్త్వయా సురతమేవ నిశాంతరేషు సాయుజ్యమస్త్వితి వదేద్బుధ ఏవ కామం సామీప్యమస్త్వ నిశమిత్యపి నాబ్రవీత్ కిం. బభౌ అంటే నేర్చుకోవడం, అభ్యాసం చేయడం అంటే. సాత్వత తంత్రాన్ని అభ్యాసం చేసినాడు ఎవరు? ఈ కుబ్జకు ఒక కుమారుడు కలిగినాడండి, ఉపశ్లోకుడు అని చెప్తారన్నమాట. ఎవరితను అంటే మహాభారత సంగ్రామంలో భీమసేనుడికి సారథిగా ఉన్నాడు. అంటే ధర్మం వైపే ఉన్నాడు అతను. అది కాక ఇతను నారద మహర్షి దగ్గర పాంచరాత్రం అనే ఒక తంత్రాన్ని నేర్చుకున్నాడండి. సాత్వత తంత్రము అంట. అది బభౌ అంటే నేర్చుకున్నాడు. గొప్ప విజ్ఞానిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎవరు? ఉపశ్లోకుడు. తతో భవాన్ దేవ నిశాసు కాసుచిన్ మృగీతుషం తాం నిభృతం వినోదయన్ అదాదుపశ్లోక ఇతి శ్రుతం సుతం సనారతాత్ సాత్వత తంత్ర విద్బభౌ. ఇక్కడ మనకి ఇద్దరు భక్తులు వస్తారండి. ఒక మ్యూట్ లో పెట్టుకోండి ఒక నిమిషం. అక్రూరుడొకడు, ఉద్ధవుడొకడు. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎవరు అక్రూరుడు, ఎవరు ఉద్ధవుడు, ఎవరు? ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గోపికలంతా అక్రూరుని తిట్టుకుంటారండి. ఇతను క్రూరుడు. అక్రూరుడు అంటే క్రూరం అనేది లేనివాడు. వీడికి తప్పు పేరు పెట్టారు వీడి పేరెంట్స్. ఇతను క్రూరుడు అని అనుకుంటారు. ఎందుకు అంటే కృష్ణ పరమాత్మను వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు కదా, అతను అక్రూరుడు అండి. ఉద్ధవుడు అంటే కంసుడి దగ్గర మంత్రిగా ఉంటాడండి ఉద్ధవుడు. ఇతను చాలా భక్తుడు అన్నమాట, పరమాత్మ భక్తుడు. ఎట్లా ఉంటాడట ఇతను అంటే ఎప్పుడు అండి పరమాత్మ వేసుకున్న వస్త్రాలు అంటే ఆయన వేసుకుంటే మరి తిరిగి అది వేసుకోరట. అలాంటి వస్త్రం ఈయన వేసుకుంటాడట. ఆయన వేసుకున్న ఇదే మాలలన్నీ తిరిగి వేసుకుంటాడట. అంటే స్వామి తీసి పక్కకు పెట్టేస్తారు కదా, అవన్నీ ధరిస్తాడట. అంత ఇష్టమట ఉద్ధవుడికి స్వామి అంటే. ఆయన ఏదైనా తింటే ఆయన మిగిలిస్తే దాన్ని తినాలని ఇష్టపడతాడట. ఆయన వేసుకున్న మాలలు వేసుకుంటాడట. ఆయన వేసుకుని పక్కకు తీసేసిన డ్రెస్ వేసుకుంటాడట. ఎప్పుడు కృష్ణనామం పలుకుతూనే ఉంటారట. అంటే ఉద్ధవుడు వేరు నేను వేరు కాదు అని చెప్తారనమాట కృష్ణ పరమాత్మ. అంటే అంతగా ఆయన లాగానే ఉన్నాడని ఎవరెవరు భావిస్తారు అంటే యశోద మాత కూడా అనుకుంటుందట, నందరాజు అనుకుంటాడట, గోపికలు అనుకుంటారట, కృష్ణుడే ఇతను అని అనుకుంటారట. అంతగా వాళ్ళిద్దరికి సామ్యం ఉంది అని వాళ్ళు భావిస్తారు. అట్లాంటి వాడు ఉద్ధవుడు. ఉద్ధవుడు ఏం చేస్తున్నాడు, అక్కడ నుంచి పిలుచుకొని వచ్చినాడు. కంసుడు పిలుస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. బయట ఊరి బయట ఉన్న ఉద్యానవనంలో ఇక్కడ ఆపేసే, ఇంకా నువ్వు వెళ్ళి పిలుచుకొచ్చానని నీ డ్యూటీ చేసేసి, అంటే రిపోర్ట్ చేయాలి కదా, నేను తీసుకుని వచ్చేసినాను వాళ్ళని చెప్పి నువ్వు వెళ్ళిపో, నాకు ఇక్కడ కాస్త పని ఉంది, ఊరంతా చూడాలి నగరం అంతా అని చెప్పి అక్కడ ఆగిపోతారు. ఆయన వెళ్ళలేక వెళ్తాడనమాట. మా ఇంటికి రమ్మని బలవంతం చేస్తారు. నేను నిన్ను వదిలి వెళ్ళను, ఇంతకాలం అయితే ఎలాగో ఉన్నాను కంసుడికి భయపడి, ఇంకా నేను నిన్ను వదిలి ఉండనని చెప్తాడు ఉద్ధవుడు. తప్పకుండా వస్తాను, నాకు కొన్ని పనులు ఉన్నాయి, నువ్వు వెళ్ళమని కుబ్జని ఎలాగైతే పంపించి వేస్తాడో అట్లా ఉద్ధవుడిని కూడా పంపించి వేస్తాడు. ఇప్పుడు ఆ ఉద్ధవుడి ఇంటికి బలరామునితో కూడి వస్తాడండి. సారీ, అక్రూరుడి యొక్క మందిరానికి వస్తారు. ఎవరు? ఉద్ధవునితో బలరామునితో కలిసి. ఆ అక్రూరుడు చాలా సంతోషపడతాడండి, ఎన్నో రకాలుగా గౌరవిస్తాడండి.
స్తుతిస్తాడు. ఇక్కడ ఏం చేస్తాడు అంటే ఈ అక్రూరుణ్ణి అతనికి ఒక పని అప్పచెప్తాడనమాట. నా కోసం నువ్వు ఒక పని చెయ్యి అని. ఏమి అంటే హస్తినాపురానికి వెళ్ళి పాండవుల యోగక్షేమాలు విచారించడమని పంపిస్తాడండి. అక్రూరుడేవుడు మొదటిసారి పరమాత్మను చూసి అక్కడంతా దొర్లుతాడు ఇసుకలో అని చెప్పుకున్నాం మనం. ఆ మట్టి చూసి, ఆ పాదాలు చూసి అతను అక్రూరుడు. ఉద్ధవుడు ఎవరు? ఇక్కడి మంత్రి అండి, కంసుడి దగ్గర. ఆ ఉద్ధవునితో కూడి బలరామునితో కూడి అక్రూరుని కలుస్తాడు. కలిసి ఏం చెప్తాడు? హస్తినాపురానికి వెళ్ళి పాండవుల యొక్క యోగక్షేమాన్ని విచారించుకుని రమ్మని చెప్తాడు. ఆ సమయానికి ఏమై ఉంటుంది అంటే పాండురాజు చనిపోయి ఉంటాడండి. కుంతీదేవి తన పిల్లలందరినీ తీసుకుని హస్తినాపురానికి వస్తుందన్నమాట. ధృతరాష్ట్రుడి దగ్గరికి వస్తుంది. వాళ్ళు ఆమెను కొంచెం అగౌరవపరుస్తారండి. కానీ అక్కడ ధర్మం వైపు ఉండడంతో ఆమెకు షెల్టర్ దొరుకుతుంది. ఆ ధృతరాష్ట్రుడు మిగిలిన వాళ్ళు సరిగా చూసుకుంటున్నారా లేదా, వారికి రక్షగా నేనున్నానని చెప్పమని పంపిస్తాడు. ఇతను వెళ్ళి చెప్పినాక అక్కడ వాళ్ళ పరిస్థితి మారిపోతుంది. లేకపోతే వాళ్ళను, ఆ రాజ్యం వాళ్ళది, అట్లాంటి వాళ్ళని సేవకుల కన్నా అధ్వానంగా చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ చిన్నవాడండి అప్పటికి, ఇంకా నేనున్నాను వాళ్ళ తరపున, వాళ్ళను చక్కగా చూసుకోవాలనే మాటని ధైర్యంగా చెప్పి పంపిస్తాడు. వాళ్ళు వినడానికి కారణం కూడా ఏమి అంటే కంసుడిని సంహరించింటాడు. కంసుడు ఎంత బలవంతుడు, ఎంత ఇది కలవాడండి. అట్లాంటి వాడిని సంహరించినాడు ఒక్కడే అనేటప్పటికీ ఆ మాట ఇక్కడ వచ్చి చెప్పేటప్పటికి భయపడి ధృతరాష్ట్రాదులు బాగా చూసుకుంటారు. అది ఇక్కడ అంటే వెళ్ళి వచ్చి చెప్తాడు అక్రూరుడు, వాళ్ళు ఈ రకంగా చేస్తున్నారు, ఆ రకంగా చేస్తున్నారు అని ముందే చెప్పి పంపింటాడు. వాళ్ళ తరపున నేనున్నాను, వాళ్ళని బాగా చూసుకోమని చెప్పు. ఆ ధృతరాష్ట్రుడి ద్వారా అక్కడ ధృతరాష్ట్రుడు ఎలా చూసుకుంటున్నాడు అనేవన్నీ అక్రూరుడు వచ్చి చెప్తాడనమాట. అక్రూర మందిరమితోథ బలోద్ధవాభ్యాం అభ్యర్చితో బహునుతో ముదితేన తేన ఏనం విసృజ్య విపినాగత పాండవేయ వృత్తం వివేదిత తథా ధృతరాష్ట్ర చేష్టాం. ఓకే, ఈ జరాసంధుడి గురించి ఇక్కడ వస్తుందండి. ఈ కంసుడు ఎవరు అంటే జరాసంధుడికి అల్లుడు అనమాట, చాలా ఇష్టమైన వాడు. ఈ దుష్టులంతా చేరి ఒక గ్రూప్ అయిపోయినారండి. కంసుడి భార్యలు ఇద్దరు, వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, భర్తను పోగొట్టుకుని పుట్టింటికి వచ్చారనమాట. వచ్చి విషయం అంతా చెప్పినారు తండ్రికి. చాలా కోపం వచ్చింది అతనికి. ఎట్లాగైనా ఈ కృష్ణుని సంహరించి తీరాలని చెప్పి మధురా నగరాన్ని చుట్టుముట్టినాడండి. ఎన్నిసార్లు చుట్టుముట్టినాడు అంటే చాలా సార్లు చుట్టుముట్టినాడు. ప్రతిసారి కూడా గొప్ప సైన్యాన్ని తీసుకొని వచ్చేవాడు అనమాట. ఎట్లా ఉన్నాయి అతనితో అంటే ఆ సైన్యాన్ని వర్ణిస్తారనమాట మహాభారతంలో. ఎట్లా సైన్యాన్ని తీసుకొచ్చినాడు, అక్షౌహిణి అంటే ఎంతెంత మంది, ఏ అంటే గుర్రాలు ఎంతమంది, గుర్రాలు ఎన్ని, గాలి మీద వచ్చేవాళ్ళు అంటే నడకతో వచ్చే సైనికులు ఎంతమంది, ఏనుగులు ఎన్ని, ఇట్లా రకరకాలుగా వర్ణిస్తారు. ఇదంతా ఒక క్లాస్ లో చెప్తానండి. ఒక అక్షౌహిణి అంటే ఎంతమంది ఉంటారు ఎట్లా. ఆ జరాసంధుని సైన్యాన్నంతా ప్రతిసారి సంహరించేసేవాడు కృష్ణ పరమాత్మ. ఎందుకు జరాసంధుని మాత్రం వదిలేసేవాడు? ఎందుకు అలా వదిలేసేవాడు అంటే అతను వెళ్ళి ఇంకా కొంతమందిని అంత జమ చేసుకుని వస్తాడు, అంటే జత చేసుకుని వస్తాడు. అందరినీ భయపడిస్తాడనమాట. భయపడిచి తన దగ్గర పాదాక్రాంతులను చేసుకున్నాడు మిగిలిన రాజులందరినీ. వాళ్ళందరినీ తీసుకుని వస్తాడన్నమాట. ఈయన సంహరించి పంపిస్తాడు. ఆ రకంగా ఆయన నుంచి వచ్చిన రథాలు, వచ్చిన వేరే సైన్యము, ఇదంతటిని కూడా ప్రతిసారి అపజయంతో తిరిగిపోతాడనమాట జరాసంధుడు. అట్లాంటి జరాసంధుని సైన్యాన్నంతా సంహరించినాడు. ఇంకోసారి చెప్పండి. విఘాతజామాతు పరమ సుహృదో భోజ నృపతే జరాసంధే రుంధంత్యనవధిరుషాందేథ మధురాం
రథాద్యైర్ద్యోర్లబ్ధైః కతిపయ బలస్త్వం బలయుతః త్రయోవింశత్యక్షౌహిణి తదుపనీతం సమహృతాః. మనము కుబ్జ గురించి చెప్పుకున్నామండి. ఆ కుబ్జ ఒరిజినల్ గా ఒక అప్సరస అండి. ఆమె అప్సరస ఆ రూపం తీసుకుంటుంది. అక్కడికి పరమాత్మ వస్తాడు ఆమెకు మాట ఇచ్చినందుకోసం. ఆమె చాలా సంతోషపడుతుంది అనమాట. ఏమిచ్చింటుంది పరమాత్మకు అంటే గంధలేపనాదులు ఇచ్చింటుందండి. గంధలేపనాదులు ఇచ్చింటుంది. దానికోసం అంతటి అనుగ్రహం చేసినాడు పరమాత్మ. కానీ ఆమె మోక్ష సుఖాన్ని అడగలేదన్నమాట. ఆమె అలా అడిగిందని వేరే ఎవ్వరూ అలా అడగకూడదు అని శాస్త్రం చెప్తుందండి. అంటే కుబ్జ ఏమైతే కోరుకుందో పరమాత్మతో అలాంటిది వేరే ఎవరు కోరరాదటండి. అంటే ఆమె పరమాత్మను తనతో ఉండమని అడిగింది. ఆమె ఒరిజినల్ గా అప్సరస ఆ కుబ్జ రూపంలో ఉంది కాబట్టి ఆమెకు అది అడగడానికి ఓకే, కానీ మిగిలిన ఎవ్వరు అలాంటిది అడగరాదు అని చెప్తుందండి శాస్త్రం. పరమాత్మ అక్కడ కొంతకాలం ఉండి ఆమెకు ఒక కుమారుణ్ణి అనుగ్రహిస్తాడనమాట. అతనికి విశోక అనే పేరు కూడా ఉందండి. ఎవరికి? ఆ పిల్లవాడికి. ఆ విశోక ఎవరు అంటే ఒక గంధర్వుడు అండి. ఆ గంధర్వుడు ఒక శాపవశాత్తు ఇక్కడ జన్మిస్తాడనమాట. ఆయన నారదునితో శిష్యత్వం చేసి పంచరాత్రాగమనం అనే ఒక సకల శాస్త్రాలన్నీ అధ్యయనం చేస్తాడండి. మహాభారత యుద్ధంలో భీమసేనునికి సారథిగా ఉండి అతన్ని సంతోష పెడతాడనమాట. ఇంకా ధ్రువుడు ఏం చేస్తాడంటే తపస్సు చేసినప్పుడు తనకు గొప్ప అంటే పెద్ద ప్లేస్ ఇమ్మని అడుగుతాడండి. చిన్న బాలుడు అతను తన తండ్రి తొడపైన కూర్చోలేకపోయానని తపస్సుకు వెళ్తాడు. అతను ఏం అడుగుతాడు అంటే నాకు ఎవ్వరు కూర్చోలేనట్లా అంటే పెద్ద పోస్ట్ ఇమ్మని అడుగుతాడు. అంటే ధ్రువ పదవి ఇచ్చినాడు పరమాత్మ, పైన ఉన్న ధ్రువ పదవి. కానీ తర్వాత ధ్రువుడు పశ్చాత్తాపడతాడు, నేను మోక్షాన్ని అడగవలసి ఉండే ఇలాంటిది అడిగానే పరమాత్మను అని. కానీ అతనికి అది సరి అయిన పదవి అని పరమాత్మ ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? ధ్రువ పదవి ఇచ్చినాడు. ఈ రకంగా అక్కడ డిఫరెన్స్ చూపిస్తారనమాట. అంటే ధ్రువుడు అడిగిన దానికి కుబ్జ అడిగిన దానికి ఏం తేడా ఉంది. మ్యూట్ లో పెట్టుకోండి, మ్యూట్ లో పెట్టుకోండి, తీయకండి. తర్వాత ఏం చేస్తాడు అంటే పరమాత్మ ఆ అక్రూరుని ఇంటికి బయలుదేరుతాడండి. శ్రీకృష్ణుడు, బలరాముడు, ఉద్ధవుడు ముగ్గురు కలిసి అక్రూరుని ఇంటికి వెళ్తారు. వాళ్ళంతా పురుషోత్తములని భావిస్తూ తన ఇంటికి వస్తూ ఉన్నది చూసి చాలా సంతోషపడతాడు అక్రూరుడు అనమాట. అమ్మ కళావతి గారు మ్యూట్ లో పెట్టుకోండి. వాళ్ళు బంధువులు ప్లస్ పురుషోత్తములు. వాళ్ళు తన ఇంటికి వస్తూ ఉన్నది చూస్తూనే అక్రూరుడికి చాలా సంతోషం వేస్తుందట. వేసి ఏం చేస్తూ ఉన్నాడు అంటే అతను ఒక పని చేసుకుంటూ ఉంటాడట. ఏ పని చేస్తున్నాడంటే ఏదో శుభ్రపరుచుకుంటూ ఉన్నాడటండి. ఒక వస్త్రంతో తుడుచుకుంటూ ఉన్నాడట. ఆ వస్త్రాన్ని చేతిలో పట్టుకుని డాన్స్ చేస్తాడట. అంటే సంతోషాన్ని పట్టలేక ఆ క్లాత్ ని అలా అలా పైకి ఇలా తిప్పుతూ సంతోషపడతాడట. పరమాత్మ వచ్చేది చూసి దగ్గరికి ఇంట్లోకి వస్తారనమాట. వాళ్ళందరినీ నమస్కరించి మంచిగా వాళ్ళకి ఆసనం ఇచ్చి కూర్చోబెడతాడనమాట. ఇంకా అక్రూరుడు ఏం చేస్తాడు, బలరామకృష్ణుల పాదాలు కడుగుతాడటండి. ఆ నీటిని తలపైన ధరిస్తాడట. దివ్య మాల్యాలు అంటే మంచి హారాలు, ఆభరణాలు అన్ని ఇచ్చి సత్కరిస్తాడటండి. అక్కడ ఉద్ధవుడు కూడా వస్తాడండి.
ఉద్ధవునికి కూడా ఉచితాసనం ఇస్తాడు. కానీ ఉద్ధవుడు ఏం చేస్తాడంటే ఆ ఆసనాన్ని స్పర్శించి కింద కూర్చుంటాడటండి. నేను వారితో సమంగా కూర్చోనని చెప్తాడట. ఇంకా పరమాత్మతో చెప్తూ ఉన్నాడు అక్రూరుడు ఏమని, మా అదృష్టం నుంచి మీరు కంస వధ చేసినారు అని చెప్తున్నారు. ఎందుకంటే యాదవులను చాలా ఇబ్బంది పెట్టింటాడండి కంసుడు. వాళ్ళంతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయినారనమాట. చాలా మంది, ఎవరో కొంతమంది మాత్రమే ఇక్కడ ఉన్నారు. అతని బాధలు పడలేక వెళ్ళిపోయి ఉంటారనమాట. మీరు ఎవరు అంటే ఈ జగత్తుకు కారణమైన వాళ్ళు మీరు, జగత్తు వ్యాపకులు మీరు. మీరు ఏ విశ్వాన్ని అయితే మీరు నిర్మించినారో దానిలోకి ఇప్పుడు ప్రవేశించినారు. మీరు అన్నిట్లో ఉన్నారు. మీరు చేతన అచేతనాలన్నిటిలో కూడా ఉన్నారు. మీరు ఆ చాలా మంచిగా అక్రూర స్తుతి వస్తుందండి. చాలా బాగుంటుంది. పరమాత్మను స్తుతిస్తూ చెప్తాడనమాట. ఈ త్రిగుణాలతో తర్వాత కర్మలతో అంటుకోకుండా ఆ ఈ దేహ సంబంధ రూపమైన సంసార బంధం ఏది మీకు లేదు. ఆ మీరు భూభార హరణాని కోసమే మీరు శరీరాన్ని తీసుకున్నారు. భక్త ప్రియులు మీరు, భక్తుల సకల అభీష్టాలు నెరవేరుస్తారు. వాళ్ళకు స్వరూపానందాన్ని ఇస్తారు. ఆనంద స్వరూపమైన మిమ్మల్ని మీరే మీ భక్తులకు ఇచ్చేస్తారు. ఎవరైనా వివేకి ఎవరు అంటే మిమ్మల్ని మాత్రమే కోరుకునేవాడు వివేకి. మీరు కాకుండా వేరే ఏదో విషయాలు కోరుకునే వాళ్ళు ఎప్పటికీ వివేకులు కాలేరని చెప్పి పరమాత్మ మహిమను చాలా బాగా వర్ణిస్తాడండి. ఇట్లా స్తోత్రం చేస్తాడు అక్రూరుడు. ఆయన కృష్ణ పరమాత్మ ప్రీతి చెందుతాడనమాట. చెంది చెప్తాడు, మీతో ఒక చిన్న పని పడిందని చెప్తాడండి. ఏమది అంటే, మీరు హస్తినాపురానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి పాండవుల యోగక్షేమాలు విచారించుకొని రమ్మని చెప్తాడండి. తండ్రి చనిపోయిన తర్వాత ఆ పిల్లలు తల్లితో కూడి ఒక శతశృంగం అనే పర్వతం దగ్గర చాలా బాధతో దుఃఖాలతో ఉన్నారు. ధృతరాష్ట్రుడేమో ఋషిమునుల మాట కాదనలేక వాళ్ళను తన పట్టణానికి పిలిపించుకున్నాడు. కానీ అతను బయటికి గుడ్డివాడే కాకుండా లోపల కూడా గుడ్డివాడైపోయినాడని నాకు విషయం అందింది. అంటే గుడ్డివాడు కనిపించదు, లోపల కూడా ఎలాంటి గుడ్డితనం ఉంది అంటే దుష్టుడైన కుమారుల పట్ల ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. తన పిల్లలకు వేరే రకంగా, తమ్ముడి పిల్లలను వేరే రకంగా చూస్తున్నాడు. సమానంగా వర్తించడం లేదు. మీరు వెళ్ళి అక్కడి పరిస్థితులన్నీ తెలుసుకుని సరిదిద్ది రమ్మని చెప్తున్నాడండి. అంటే వాళ్ళను చక్కగా చూసుకోమని, నేను వారి పట్ల ఉన్నానని వారికి చెప్పిరండి అని అక్రూరుణ్ణి పంపిస్తాడండి. అప్పటికి ఎంతవాడు స్వామి, చిన్నవాడండి. కానీ కంసుణ్ణి సంహరించినాడు అనేటప్పటికి అందరూ భయపడుతూ ఉన్నారనమాట. అంటే కంసుడు అంతటి వీరాది వీరుడు అనమాట. అట్లాంటి కంసుణ్ణి సంహరించినాడంటే ఇంకా మమ్మల్ని ఏం చేస్తాడు అని భయం అనమాట. ఆ అక్రూరుడు హస్తినావతికి పోయినాడండి. ధృతరాష్ట్రుడు, భీష్ముడు, విదురుడు, కుంతీదేవి, మిగిలిన ద్రోణ, కృపాచార్య, కర్ణ అందరినీ బంధువులందరినీ కలిసినాడు అనమాట. పాండవులను, అశ్వత్థామను అందరినీ కలిసినాడు. అంటే ఎందుకు కలిసినాడు అంటే ధృతరాష్ట్రుడి నేచర్ తెలుసుకునే కోసం కలిసినాడండి. అంటే ఎలా ఉంది, ఒక్కొక్కరితో మాట్లాడేటప్పుడు కొన్ని విషయాలు తెలుస్తాయి కదా. అట్లా కొన్ని నెలల కాలం హస్తినావతిలో ఉన్నాడనమాట అక్రూరుడు. మొత్తానికి అతనికి తెలిసిన విషయం ఏమి అంటే తన పుత్రుల చేతిలో బొమ్మలాగా అయిపోయినాడు అని. అట్లా ప్రజల పట్లను లేదు, పాండవుల పట్ల లేదు, ఎంతసేపు తన పిల్లల పట్ల విపరీతమైన మమకారంతో ఉన్నాడు. చేయరాని తప్పులు చేస్తున్నాడు, వాళ్ళని తిద్దడం లేదు అని తెలుసుకున్నాడు అనమాట. కుంతీదేవిని కలిసినాడు, విదురుడిని కలిసినాడు, అందరినీ కలిసి అన్ని విషయాలు తెలుసుకున్నాడండి. తెలుసుకున్న తర్వాత ఒకరోజు సభలో వెళ్తాడనమాట. వెళ్ళి సభలో చెప్తాడు అందరు ఎదురుగా. ఎవరు? అక్రూరుడు నిండు సభలో ధృతరాష్ట్రునికి యాదవుల సందేశంగా తెలుపుతాడనమాట. యాదవుల సందేశము అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కృష్ణ సందేశము. ఏమి అంటే ధర్మంగా రాజ్యపాలన చెయ్యి, ప్రజలను ప్రేమగా పాలించు, వాళ్ళ ప్రేమను సంపాదించు, నీ పిల్లలను ఎలా చూస్తావో నీ తమ్ముడి పిల్లలను అలాగా చూడు,
అప్పుడే నీకు మంచి కీర్తి లభిస్తుంది. దీనికి ఎగనెస్ట్ గా నువ్వు ప్రవర్తిస్తే నీవు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతావు. ఆ చెడుగా నీకు చెడు చరిత్ర ఉంటుంది అని నిండు సభలో యాదవుల సందేశం అని వినిపిస్తాడు. తన శరీరమే తనకు శాశ్వతం కాదు, ఇంకా శరీర సంబంధి అయిన భార్య పిల్లలు వీళ్ళు శాశ్వతమని ఎట్లా అనుకుంటావు? జీవి పుట్టేటప్పుడు ఒక్కడే పుడతాడు, చనిపోయేటప్పుడు ఒక్కడే చనిపోతాడు. తాను ఏమైతే పుణ్యం చేసినాడో అది తాను తినేది ఏమి అంటే తను అనుభవించేది ఏమి అంటే తాను చేసిన పుణ్యం ఒక్కటే. కానీ తను సంపాదించిన డబ్బు మిగిలిందంతా తన భార్య పిల్లలు తింటారు. నీవు ఏదైతే పాపం చేస్తున్నావో దాన్ని నువ్వు అనుభవించి తీరవలసిందే. కాబట్టి ఇప్పుడు బతికి ఉండంగా ధర్మంగా ఉండు, న్యాయంగా ఉండు అని చెప్తాడండి. ఎక్కువ మమకారంతో ఉన్నావు నువ్వు, అలా ఉండవద్దు. భగవంతుని నిష్ఠతో సేవించు, ధర్మం వైపు ఉండు. కృష్ణ పరమాత్మ ఇచ్చిన సందేశము పాండవులు ధర్మవంతులు, వాళ్ళ వైపు తను ఉన్నాడు, ఆ విషయం నీకు చెప్పమన్నాడని చెప్తారండి. వాళ్ళని నీ పిల్లలుగా చూడు అని చెప్తాడు. ధృతరాష్ట్రుడు ఏమంటాడు తెలుసా? అక్రూర, నువ్వు చెప్పేదంతా నిజమే, ఎంత బాగుందో నీ మాటలు వింటూ ఉంటే, చెవులకు అమృతం లాగా ఉంది. కానీ నేను పుత్ర వ్యామోహంతో ఉన్నాను. నువ్వు చెప్పేటప్పుడు బాగుంది, కానీ నీ చెప్పేది అయిపోతున్నా నేను మర్చిపోతున్నాను. అంటే ఈ చెవులో విని చెవులో వదిలిపెట్టేస్తున్నాను. ఈ భూభారాన్ని పోగొట్టడానికి అవతరించినాడు కృష్ణుడు అనేది నాకు తెలుసు, ఆయన సంకల్పం అది కూడా అని తెలుసు. దానికోసం మీరంతా యాదవులు ఆయనకు సపోర్ట్ చేయడానికి కోసం భూమి మీద పుట్టినారని తెలుసు. మీరంతా దేవతా స్వరూపులు. అయినా కూడా నాకు నా పిల్లలంటే విపరీతమైన వ్యామోహము. ఆయన కర్మ ఫలదాత అని తెలుసు, అయినా దీన్ని నేను ఎలా పోగొట్టుకోవాలో నాకు తెలియడం లేదు. ఆయనకు నా నమస్కారాలు అందజేయమని చెప్తాడండి. ఎవరు? ధృతరాష్ట్రుడు. ఈ రకంగా కొంతకాలం ఉండి అతని గురించి తెలుసుకుని అక్కడ పరిస్థితులన్నీ తెలుసుకుని వచ్చి కృష్ణ పరమాత్మకు మధురకు వచ్చి పాండవుల విషయంలో ఏమేం జరుగుతుందో అవన్నీ బలరామకృష్ణులకు వినిపిస్తాడనమాట అక్రూరుడు. అక్కడికి ఇది చేద్దామండి. ఇంకొక రోజు నేను వీటన్నిటికీ ఖచ్చితంగా, అంటే ఇక్కడ కొంచెమే ఇచ్చినారు మీనింగ్, ఇంకొంచెం వివరంగా చెప్పాలని నా తాపత్రయము. ఇక్కడ వివాహం గురించి చెప్పాల్సి వస్తుందండి. వివాహం గురించి చెప్పేటప్పుడు బలరాముడి వివాహం ఓన్లీ ఒక్క శ్లోకంలో చెప్పారు, కానీ చాలా చక్కగా బాగుంటుంది బలరాముడి వివాహం. అంటే ఎక్కువ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉంటాయి. తర్వాత జరాసంధుడు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అనమాట. వాడు చాలా సార్లు దండెత్తి వచ్చినాడు, ఏమేం చేసినాడు అవన్నీ కూడా విశేషాలు ఉంటాయి. కొంచెం కొంచెం ఒక్కొక్క క్లాస్ లో కొద్ది కొద్దిగా వాటి గురించి చెప్పుకుంటూ వస్తాం. అట్ ది సేమ్ టైం ఈ శ్లోకాన్ని అలాగే కంటిన్యూ చేద్దామండి. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే ఏతత్ ఫలం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 77లో జరాసంధాదులతో యుద్ధము అని వస్తుందండి. ఎట్లాంటి వాడు జరాసంధుడు అంటే, ఆ కాలంలో మొత్తం విశ్వాన్ని తన ముష్టిలో పెట్టుకున్నట్లాంటి గొప్ప వీరుడండి. అందరినీ తన కంట్రోల్లో పెట్టుకునేవాడు. ఎట్లా పెట్టుకునేవాడు అంటే రకరకాల పద్ధతులతో పెట్టుకునేవాడు. కొందరిని భయపెట్టి పెట్టుకునేవాడు, ఇంకొంతమందిని యుద్ధంలో ఓడించి తనకు సరెండర్ చేసుకునేవాడు, ఇంకొంతమందిని ఏం చేస్తాడంటే ఏదో ఒక కారణం చెప్పి నిర్బంధిస్తాడండి, నిర్బంధించి తనకు శరణ్ అనేటట్లు చేస్తాడనమాట. ఇంకా కొత్త కొత్త టెక్నిక్స్ వాడేవాడట. ఎవరో జరాసంధుడు. రాజు చనిపోయినాడు అనుకోండి ఒక రాజ్యంలో, ఆ రాజకుమారులను ఎత్తుకుని వెళ్ళిపోతాడండి, తన దగ్గర బందీగా చేసుకుంటాడు. అప్పుడు రాజు ఉండడు కదా, అట్లాంటి సమయంలో తన ప్రతినిధులను ఎవరినో పంపిస్తాడండి అక్కడికి, ఆ రాజ్యానికి పంపించి వాళ్ళ ద్వారా సునాయాసంగా ఆ రాజ్యాన్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఇట్లాంటి టెక్నిక్కే బ్రిటిష్ వాళ్ళు మన పైన ఉపయోగించిన టెక్నిక్ అని చెప్తారండి పెద్దవాళ్ళు. అంటే దీన్ని ఫస్ట్ అప్లై చేసిన వాడు ఎవరు అంటే జరాసంధుడు. రాజు లేకపోతే రాజ్యం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. ఆ
పుత్రుడు ఎవరైతే ఉన్నాడో ఆ మగపిల్లల్ని ఎత్తుకుని వెళ్ళిపోతాడు అనమాట, తన దగ్గర బందీగా పెట్టుకుంటాడు. వీళ్ళు ఏం చెయ్యాలో తోచని స్థితిలో ఉన్నప్పుడు ఎవరో తన ప్రతినిధిని పంపిస్తాడు. వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ రాజ్యాన్ని అంతా తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. లేదా ఆడపిల్లలు ఉండరు అనుకోండి, ఆ చనిపోయిన రాజుకు ఆ ఆడపిల్లల భర్తకు అది ఇప్పిస్తాడు. వాళ్లకు నేనే నీకు ఇప్పించినాననే భావన వాళ్ళలో రప్పిస్తాడనమాట. రప్పించి ఆ అల్లుళ్ళను ఈయన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు అనమాట. అంటే రాజ్యం అందిన అల్లుళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. ఇట్లా కొత్త కొత్త టెక్నిక్స్ తో మొత్తం అందరినీ తన కంట్రోల్లో పెట్టుకున్నాడు అనమాట. వీడు ఎట్లాంటి వాడు అంటే గొప్ప శివభక్తుడు కూడా అండి, చాలా గొప్ప శివభక్తుడు. ఇది చాలా మంచి విషయం కదా. కానీ వీడిలో దీనికి ప్యారలల్ గా ఒక నెగటివ్ ఉందన్నమాట. ఏమి అంటే మహావిష్ణు ద్వేషి. గొప్ప శివభక్తుడు చాలా మంచి విషయం, కానీ విష్ణు ద్వేషి అంటే. ఇంకా బ్రహ్మవరం పొందినాడు. ఇట్లా రకరకాల వీడి ఏమంటారు, వీడి క్యారెక్టర్ అనమాట. వీడికి 2 పిల్లలండి, అస్థి ప్రాస్తి అని. వీళ్ళను కంసుడు పెళ్లి చేసుకున్నాడంటే, వాళ్ళని ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు కంసుడు. యాక్చువల్ గా అయితే వీడు వంత గొడవకు వెళ్ళాలి, చాలా పరాక్రమవంతుడు కదా. కానీ కంసుడు కూడా అతివీర భయంకరుడు అనమాట. ఈ ద్వాపర కాలంలో ఈ కృష్ణావతార సమయానికి అందరూ రాజులే కూర్చున్నారండి. రాక్షస స్వభావము కలిగి విపరీతమైన ఏమంటారు బలము కలిగిన వాళ్ళంతా రాజులైపోయినారు. కానీ ఆ రాజులు ఎట్లా ఉన్నారు అంటే అందరూ దుష్కృత్యాలు చేసే అట్లాంటి వాళ్ళు, పరమాత్మ స్ఫురణ లేని వాళ్ళు, దుష్కృత్యాలు చేసేవారు. ఇట్లాంటి వాళ్ళు రాజులైపోయినారనమాట. చాలా మంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. ఆ కంసుడి యొక్క బలము, వాడక్కడ ఆ యాదవులనంతా భయపెట్టి అతను రాజ్యం చేసేది ఇదంతా చూసినాక జరాసంధుడు ఏమనుకున్నాడు, వీడు ఎత్తుకెళ్ళిన నా పిల్లల్ని పర్వాలేదు, వీడు బలవంతుడు కదా, నాకు సపోర్ట్ గా ఉంటాడని వాడిని ఏం చేయలేదనమాట కంసుడు. ఇలా నడుస్తూ ఉండగా కృష్ణుడు చిన్నవాడు, టీనేజ్ వాడు వచ్చి సంహరించేసినాడంటే. ఆ ఆడపిల్లలు తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయినారు. వాళ్లకు పిల్లవాడున్నాడు. ఆ పిల్లవాడిని తీసుకొని తండ్రి దగ్గర పోయి ఏడుస్తున్నారనమాట. తమకు కృష్ణుడి వల్ల వైధవ్యం కలిగిందని చెప్పి తండ్రితో మొరపెట్టుకున్నారంట. చాలా కోపం వచ్చింది జరాసంధుడికి. వాడు ఒక పశువుల కాపరి, నా అల్లుణ్ణి చంపుతాడా? కృష్ణుడి గురించి అతనికి ఉన్న భావన అనమాట. పశువుల కాపరి, అట్లాంటి వాడు నా అల్లుణ్ణి చంపి నా పిల్లలను వితంతువులుగా చేసినాడా? కాబట్టి కృష్ణుణ్ణే కాదు యాదవులు అనే వాళ్ళని లేకుండా చేసేస్తానని డిసైడ్ చేసుకున్నాడండి. చేసుకుని యుద్ధానికి వెళ్ళడం మొదలు పెట్టినాడు. ఒకసారి యుద్ధానికి వస్తున్నాడు. ఎంత సైన్యం తెస్తున్నాడు అంటే 23 అక్షౌహిణిల సైన్యం తీసుకొస్తున్నాడండి. ప్రతిసారి తెస్తాడు అట్లా. ఎంత ఫస్ట్ అక్షౌహిణి సైన్యం అంటే ఎంత ఉంటుంది అంటే ఏనుగులు ఉంటాయండి, రథాలు ఉంటాయి, గుర్రాలు ఉంటాయి, కాలి సైన్యం ఉంటుంది. ఎన్ని ఏనుగులు ఉంటాయి ఒక అక్షౌహిణి సైన్యంలో అంటే 21,870 ఏనుగులు ఉంటాయండి. 21,870 రథాలు ఉంటాయి. 21,870 ఏనుగులు, 21,870 రథాలు, 65,610 గుర్రాలు. ఇంకా కాలితో నడిచే సైన్యం ఉంటుంది కదా, వాళ్ళు ఎంత ఉంటారంటే 1,09,350. 1,09,350 కాలి సైన్యము, 65,610 గుర్రాలు, 21,800 ఈచ్ ఏనుగులు, రథాలు. ఇది ఇంత కలిపితే ఒక అక్షౌహిణి సైన్యం అండి. ఎంత సైన్యం తీసుకొచ్చినాడు అంటే 23 అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకుని వచ్చినాడు మధుర పైన దండయాత్రకి. ఆ సమయంలో కోట పైన ఉన్నారట బలరామకృష్ణుడు. వాళ్ళ
నివసించే ఆ అంతఃపురపు కోట పైన ఉన్నారు. ఈయన ఏం చేసినాడు? కంసుడిని సంహరిస్తూనే తన తల్లిదండ్రుల్ని చెర నుంచి విడిపించినాడు. తాత ఉగ్రసేనుడు అంటారు, అతన్ని విడిపించినాడండి. చాలా ముసలివాడైపోయినాడు అనమాట. అతన్ని కూడా విడిపించినాడు. విడిపించి అతన్ని రాజ్యాభిషిక్తుణ్ణి చేసినాడు. ఎవరిని? ఉగ్రసేనుడు. అతను నాకు వద్దంటే వద్దన్నాడండి. కానీ ఈయన ఒప్పుకోలేదన్నమాట. నీవే ఉండాలి అని చెప్పి అతన్ని పట్టాభిషిక్తుణ్ణి చేసినాడు. అంటే రాజ్యం అంతా అతనికి అప్పగించిన. చాలా సార్లు అవకాశం వస్తుందండి కృష్ణుడికి, రాజయ్యే అవకాశం. కానీ అతను ఉపయోగించుకోలేదు. ఒక్కసారి కూడా ఉపయోగించుకోలేదు. ఎప్పుడు కూడా ఏమంటారు, రాజుల్ని తయారు చేస్తున్నాడండి. అది నెవర్ బికేమ్ ఏ కింగ్, ఆల్వేస్ బికేమ్ కింగ్ మేకర్. ఇప్పుడు ఇంత గొప్ప కంసుడి సామ్రాజ్యానికి తను రాజయ్యే అవకాశం అందరూ కోరుకున్నారండి. నువ్వే కమ్మని. అతను వద్దన్నాడు, నాకు వద్దు. ఎందుకు అంటే మనం యయాతి గురించి చెప్పుకున్నాం. రాజు అయ్యే అర్హత ఎవరికి ఉండాలి, ఎవరికి ఉండకూడదు. అతని మాట నిలబెట్టడాని కోసము ఇతను రాజు కాలేదండి. కానీ ఏమైనాడు అంటే రాజుల్ని తయారు చేసేవాడయ్యా. అప్పుడు ఆ కంసుడి దగ్గర ఉన్న సంపద అంతా కూడా ఆ ఉగ్రసేనునికి ఇచ్చినాడు. ఎక్కడెక్కడో వెళ్ళిపోయినారు యాదవులంతా కంసుడి భయంతో. వాళ్ళందరినీ తిరిగి రప్పించి వాళ్ళకు నివాసం ఏర్పాటు చేసి వాళ్లకు జీవనోపాధికి ఏం కావాలో అన్ని ఇచ్చి వాళ్లకు మంచి భద్రతాయుతమైన జీవితాన్ని ఇచ్చినాడు. ఎవరు? కృష్ణుడు. ఒకానొక సందర్భంలో మిద్ద మేడ పైన, అంటే కోట పైన అన్నదమ్ములు ఇద్దరు అలా విహరిస్తూ ఉన్నారట. దూరంగా సైన్యం కనిపించిందండి. వెంటనే కృష్ణుడు సంతోషంతో అన్నను పిలుస్తున్నాడు అనమాట. ఎవరిని? బలభద్రుడిని. బలరాముడు లేక బలభద్రుడు. అన్న అక్కడ చూడు, దూరంగా ఎంత సైన్యం వస్తోందో, ఇది జరాసంధుడే అని సంతోషంగా ఎగిరి గంతేసినాడు. బలరాముడు చెప్తున్నాడు, ఎందుకు అంత సంతోషం నీకు? అక్కడ చూడు, అది ఎట్లా ఉంది అంటే వస్తూనే ఉందండి ఆగకుండా. 23 అక్షౌహిణిల సైన్యం అంతే. ఊహించండి మీరు ఎంత ఉంది. అతను అంటాడు, మన అవతారము మెయిన్ కారణము దుష్ట సంహారం ఇదే కదా, మనం వెతుక్కుని వెళ్లాల్సిన పని లేకుండా వాడే తీసుకుని వస్తున్నాడు, మన పని ఓన్లీ ముగించడమే అన్న పద అని సంతోషంగా చెప్తున్నాడట. అంటే నాకు సంతోషం వేస్తోంది, ఎందుకంటే మనం ఎక్కడెక్కడ దుష్టులు ఉన్నారో వాళ్ళందరినీ వెతికి పట్టుకురావాలి, పట్టుకొని చంపాలి. అని మనకు కష్టం లేకుండా చేస్తున్నాడు వీడు, వాడే వెతికి తెస్తాడు అని చెప్తాడు. వెళ్తారండి. జరాసంధుడి అతను అక్కడికి తీసుకొని వస్తాడు సైన్యాన్ని. ఎట్లా తెస్తాడట అంటే కేరళ నుండి కాశ్మీర్ వరకు ఉండే సైన్యాన్నంతా తన కంట్రోల్లో పెట్టుకుంటాడటండి. మరి మహాభారత యుద్ధంలో ఎంత అక్షౌహిణిల సైన్యం ఉంది అంటే ఓన్లీ 18 అక్షౌహిణిల సైన్యం అండి మహాభారత యుద్ధంలో. కౌరవ పాండవులది. కౌరవులదేమో 11 అక్షౌహిణిల సైన్యము, పాండవులది 7 అక్షౌహిణిల సైన్యం అంతే. మరి ఇప్పుడు జరాసంధుడు ఎంత సైన్యాన్ని తెచ్చినాడు అంటే 23 అక్షౌహిణిల సైన్యాన్ని తీసుకొచ్చినాడు. అంటే మహాభారతం చాలా చిన్నదండి. మనము మహాభారతం అంటే చాలా పెద్దది అనుకుంటాం. కృష్ణుడు సంహారం చేసిన సైన్యం వివరాలన్నీ ఇక్కడ వస్తాయండి. వాళ్ళు అలా కోట పైన ఉండి మాట్లాడుకుంటూ ఉండగా పైనుంచి దివ్యమైన రథాలు వస్తాయండి. 2 దివ్యమైన రథాలు వస్తాయి. ఆ రెండిటికి గుర్రాలతో కూడి వస్తాయి, ఆయుధాలు వస్తాయి, అన్ని పైనుంచి వస్తాయండి. ఆ కృష్ణునికి దేవరథం అనమాట, అది వస్తుంది పైనుంచి. అది ఎంతవరకు ఉంటుంది అంటే ఇప్పుడు వస్తుంది ఈ జరాసంధుడితో మొదటిసారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు. కృష్ణావతారం అంతా అయిపోయే వరకు ఉంటుందండి కృష్ణ పరమాత్మ దగ్గర. దానికి ఉన్న అశ్వాలు ఉంటాయి కదా, గుర్రాలు, అవి పైనుంచి అలా దిగి వచ్చినాయటండి. తర్వాత కృష్ణుడి ఆయుధాలు వచ్చినాయట. భాగవతం చాలా అందంగా వర్ణిస్తుంది అనమాట ఏవేవి వచ్చినాయని. కృష్ణుడి ఆయుధాలన్నీ వచ్చినాయి. అంటే చక్రం వచ్చింది, గద వచ్చింది, కౌమోదకి వచ్చింది, శార్ంగం అనే ధనస్సు వచ్చింది, ఖడ్గం వచ్చింది, అక్షయమైన బాణాలు వచ్చినాయి,
అవన్నీ కూడా పైనుంచి వచ్చినాయి. వీటితో పాటు సారథి కూడా వచ్చినాడండి. దారకుడు అంటారు, దారుకుడు అనే పేరు గల సారథి కూడా వచ్చింది. అవన్నీ వచ్చి ఆయన ముందు నిల్చుకున్నాయి. అట్లాగే ఇంకొక దివ్య రథం వచ్చింది. ఆ రథానికి ఒక సారథి వచ్చినాడు. అందులో హలము ముసలము అనే ఆయుధాలు వచ్చినాయండి. ఇవి ఎవరి కోసం వచ్చినాయంటే బలరాముడి కోసం వచ్చినాయి. అద్భుతంగా ఉన్నాయి అవన్నీ అని వర్ణిస్తారు. వాటిని అధిరోహించినారు వీళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ ముందు కనిపిస్తాయండి, లేదన్నప్పుడు అవి కనిపించకుండా ఉంటాయట. అలాంటి దివ్య రథాలు ఇవి. ఈ ఆయుధాలు కూడా వాళ్లకు ఆయుధం అవసరము అని వాటికే అనిపించే వచ్చేవట, స్మరణ లేకుండానే వచ్చేటవట. అలాంటి దివ్యమైన ఆయుధాలు వీళ్ళిద్దరివి, బలరామకృష్ణులవి. దివ్య రథాలు, దివ్య రథకులు ఇద్దరికి అట్లా అన్నమాట. ఈ వీడేం చేస్తున్నాడు, జరాసంధుడు తన పిల్లలు అక్కడికి వచ్చినారు భర్తను పోగొట్టుకుని. అందులో ఒకడికి రాజ్య పట్టాభిషేకం నీకే నెక్స్ట్, నేను వెళ్ళి బలరామకృష్ణులను సంహరించి వస్తానని చెప్పి వాడికి పట్టాభిషేకం చేసి కూడా వచ్చేసింటాడు అనమాట. చంపేసి వస్తాను, మళ్ళీ నిన్ను అఫీషియల్ గా అక్కడ చేస్తాను అని చెప్పి. అంటే దాదాపు 500 ఏళ్ల క్రితము మొత్తం భూమండలాన్నంతా ఏమంటారు క్రౌర్యం వైపు తీసుకెళ్లిన వాడు ఈ జరాసంధుడండి. ఎవ్వరు అతనితో యుద్ధం చేసేకి సిద్ధంగా ఉండేవాళ్ళు కారట. ఎంతో గొప్పవాడు భీష్ముడు అండి, చాలా చాలా పరాక్రమవంతుడు. అతన్ని ఎదిరించి ఎవరు నిలవలేరు. అట్లాంటి భీష్ముడు కూడా ఇతనితో యుద్ధం చేయలేదటండి. వీడింత పరాక్రమవంతుడు కదా, వీడు కూడా భీష్ముడితో యుద్ధం చేసేకపోలే. ఎవరు, జరాసంధుడు. ఇద్దరు అమికబుల్ గా ఉన్నారు. నేను నీ జోలికి రాను, నువ్వు నా జోలికి రావద్దు, ఎవరి పాడిగా ఎవరి పని వాళ్ళు చేసుకుందామన్నట్టు. అట్లా ఒక అడ్జస్ట్మెంట్ పైన వాళ్ళిద్దరు కూడా యుద్ధం చేసుకోలేదు. అట్లాంటి జరాసంధుడిని ఫస్ట్ టైం ఎదిరించిన వాడు ఎవరు అంటే కృష్ణుడు. వాళ్ళ దివ్య రథాలెక్కి వెళ్ళినారు. అక్కడికి వెళ్ళి యుద్ధం చేసినారండి. ఎంత గొప్పగా యుద్ధం చేసినారంటే ఆ 23 అక్షౌహిణుల సైన్యాన్ని చింది చేసి పడేసినారు తమ ఆయుధాలతో. బద్ధం బలాదత బలేన బలోత్తరం త్వం భూయో బలోద్యమరసేన ముమోచితైనం నిశేష దిగ్జయ సమాహృత విశ్వ సైన్యాత్ కోన్యస్తతో హి బల పౌరుషవాంస్తదాని. ఎంతగా సంహరించేసినారంటే ఎవరిని మిగిల్చలేదండి. కాకపోతే జరాసంధుని వదిలిపెట్టేసినారు, వాణ్ణి చంపలే. భూభారం అంతా తగ్గించాలి అంటే వీళ్ళందరూ చనిపోవాలన్నమాట. జరాసంధుని వదిలిపెడితే వాడు మళ్ళీ అందరినీ కలుపుకొని వస్తాడు. నాకు వెళ్లాల్సిన పని ఉండదని జరాసంధుని వదిలిపెట్టినాడు. వాడి ముఖ్యమైన అనుచరులు ఉంటారు కదా, ఒక 4గురిని, మొత్తం ఈ 5 మందిని వదిలిపెట్టి మిగిలిన అందరినీ కూడా నాశనం చేసేసినారు బలరామకృష్ణుడు. వాళ్ళు ఇంకా ఏవేవో తెచ్చింటారు ఆయుధాలు, మిగిలిన ఏవో వాళ్లకు ఈ యుద్ధ సమయంలో కావాల్సిన అవన్నీ తీసుకొని ద్వారకకు తరలించేసినాడు. అది ఫస్ట్ టైం. మళ్ళీ 3 నెలలకే మళ్ళీ రెండోసారి వచ్చినాడండి ద్వారక పైన యుద్ధానికి. మళ్ళీ ఎంత తీసుకొచ్చినాడు సైన్యము అంటే మళ్ళీ 23 అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకొచ్చినాడు. అంటే ఎంత సైన్యం మన దగ్గర ఉండింది, ఎంతమంది రాజులు ఉన్నారు, వీడు ఎంతమందిని తన కంట్రోల్లో పెట్టుకున్నాడో ఊహించండి. 23 అక్షౌహిణుల సైన్యంతో 3 నెలల గ్యాప్ లోనే మళ్ళీ తీసుకొచ్చినాడు. మళ్ళీ బలరామకృష్ణుడు యుద్ధం చేసి వాడిని ఓడించినారు. అందరూ ఎప్పుడైతే సైన్యం అంతా వెళ్ళిపోయిందో, అంటే నాశనం అయిపోయిందో, మళ్ళీ వెళ్ళిపోయినాడు. ఇట్లా చాలా సార్లు జరిగిందన్నమాట. ఎన్నిసార్లు జరిగింది అంటే 17 సార్లు చేస్తున్నారండి. ప్రతిసారి జరాసంధుని వదిలిపెడతాడు, అతని ముఖ్యమైన ఒక 4 అనుయాయుల్ని వదిలిపెడతారు. ఇంకా మిగిలిన అందరినీ సంహరించేస్తున్నారు. మొత్తము ఎంత అక్షౌహిణి సైన్యం జరాసంధుడు టోటల్ గా కృష్ణునితో యుద్ధానికి తీసుకొచ్చినాడు అంటే 391 అక్షౌహిణి సైన్యాన్ని తెచ్చినాడు. అసలు మన ఊహకు అందదు.
ఒక అక్షౌహిణి అంటే ఇంత అని లెక్క చెప్పుకున్నాం కదా. 391 అక్షౌహిణి సైన్యాన్ని పూర్తిగా నాశనం చేసినారు. అట్లా 17 టైమ్స్ జరిగింది. ఈ ఈ 17 సార్లలో ఎన్నో సార్లు అతను ఇంకా సైన్యాన్ని ఇంకా చాలకొస్తోంది సైన్యం అని రకరకాలుగా వేరే వేరే ఇంకా ఎవరైనా మిగిలినారా నా కంట్రోల్కి రాని రాజులని వాళ్ళనంతా వెతుక్కుంటూ వెళ్ళేవాడటండి. అట్లా ఒకసారి ఏమైందంటే శోణితపురము అని ఒక చోటుకి వెళ్ళినాడండి. అక్కడ ఎవరున్నారు అంటే బాణాసురుడు ఉన్నాడు. శోణితపురంలో బాణాసురుడు అని. ఎవరి బాణాసురుడు అంటే బలి చక్రవర్తి కొడుకండి. ఆ బలి దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేసుకున్నాడు. ఆయన ఏం చేసినాడు, తన సైన్యాన్ని ఇచ్చినాడండి. తన సైన్యాన్ని అశ్వరథ గజ కాలు సైనికులు వీళ్ళందరినీ కూడా ఇచ్చినాడు. నేనున్నా నీకు అని చెప్పి వాటినంతా తీసుకుని అంటే ఈ 17 టైమ్స్ లో ఒకసారి ఆ బాణాసురుడి హెల్ప్ తీసుకున్నాడు. ఆ బాణాసురుడి సైన్యం కూడా మొత్తం నాశనం చేసేసినాడు. ఆయన వాళ్ళతో పాటు తన మంత్రులు ఇద్దరిని పంపించినాడండి. ఎవరు? బాణాసురుడు. ఎంత సైన్యం ఇచ్చినాడట అంటే 60,000 గజ సైన్యం ఇచ్చినాడటండి. రథ సైన్యం వచ్చి 1,00,000 ఇచ్చినాడట. 10 లక్షల గుర్రాలను ఇచ్చినాడట. ఎవరు? బాణాసురుడు. ఎవరి కోసము? జరాసంధునికి హెల్ప్ అడిగినందుకు జరాసంధుడికి ఇచ్చినాడని. ఇవి కాకుండా 300 మందిని మాయా యుద్ధం చేసే అట్లాంటి వాళ్ళను కూడా తన సపోర్ట్ కి ఇచ్చినాడు. ఇంకా ఏమి ఇచ్చినాడు అంటే వాళ్ళకు ఇవన్నీ పోగొట్టుకుంటూ ఉన్నారు. ప్రతిసారి యుద్ధం చేసినప్పుడు వాళ్ళ సంపద అంతా ఖాళీ అయిపోతుందండి. అదంతా స్వామి మధురా పట్టణంలో పెడుతూ ఉన్నాడు. అదంతా తన మంత్రుల్ని ఇచ్చినాడు. వీళ్ళు అరివీర భయంకరులు, కుబాండ కూపకర్ణ అని వీళ్ళ పేర్లు. కుబాండ కూపకర్ణ. ఆ మంత్రుల సహాయాన్ని కూడా వాళ్ళకి ఇచ్చినాడు. ఇదంతా తీసుకొని వచ్చినాడు. మళ్ళీ కృష్ణ పరమాత్మ చేతిలో పరాజయం పొందినారు. ఈ విశేషాలు కొన్ని భాగవతంలో రాలేదండి. హరివంశం అనే పుస్తకంలో వస్తాయండి. హరివంశంలో భాగవతంలో టచ్ కాని చాలా విషయాలు హరివంశంలో వస్తాయి. అందులో ఒకసారి ఏం చేస్తారంటే యాదవులంతా ఒక సభ ఏర్పాటు చేసుకుంటారు. ఆ సభలో యాదవులు చెప్తారనమాట, కొంతమంది పెద్దవాళ్ళు, మన మధురా నగరం అంతా కూడా బీటలు వారిపోతుంది. అంటే ఈ సైన్యం అంతా తీసుకుని వస్తున్నారు కదా, కోట గోడలన్నీ పగిలిపోతున్నాయి, ప్రజలకు నెమ్మది లేకుండా పోతోంది. అంటే ఎప్పుడు వస్తాడో తెలియదు. వీడు కొన్ని నెలల గ్యాప్ తో ఇంత సైన్యాన్ని తీసుకొస్తున్నారు. అందరికీ కొంచెం మనస్తాపం కలుగుతోంది. మన పట్టణాన్ని మనం కాపాడుకోవాలి, దీన్ని ఇంకా ఇంకా ఎక్కువ డ్యామేజ్ చేసుకోకూడదని ఆ యాదవులు చెప్తారటండి. మాకు కష్టం ఉందని వాళ్ళు చెప్పలేదు, వాళ్ళ ఊరు, వాళ్ళ నగరం, వాళ్ళ పట్టణం బాగుండాలని. అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, వాడికి మధురా పట్టణం పైన ఏమి కోపం లేదు, వాడికి ఉన్న కోపం అంతా నా పైన, నా అన్న పైన, కాబట్టి నేను చూసుకుంటాను, ఇక్కడికి రాకుండా చేస్తాను ఈసారి అని చెప్తాడనమాట. నెక్స్ట్ టైం మళ్ళీ జరాసంధుడు వస్తాడు కదా. ఇదంతా కూడా ఆ 17 టైమ్స్ జరిగిన విషయాలలో ఒకటనమాట. ఒకటి బాణాసురుడి గురించి, ఇంకొకటి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం గురించి. మనము ఒక భాగవతంలో ఒక శ్లోకం చెప్పుకున్నామంటే గోమంత పర్వతం గురించి చెప్పుకున్నాం. ఒకటి గుర్తుందా అమ్మా? మేడం గుర్తుకున్నది మేడం. అది కూడా ఒక ఇన్సిడెంట్. ఈ 17 లో ఒక ఇన్సిడెంట్ అదనమాట. చాలా చాలా బాగా అందంగా చెప్తారనమాట. గోమంత పర్వతం గురించి వస్తుంది. ఈ జరాసంధుడు ఎప్పుడైతే మళ్ళీ యాజ్ యూజువల్ 23 అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకొస్తాడో, భయపడ్డ వాడిలాగా జరాసంధుడిని ఎదురు దగ్గరికి రానిచ్చిన తర్వాత పరుగు మొదలు పెడతాడనమాట. ఎవరు? కృష్ణ పరమాత్మ. వీడికి సంతోషం వేస్తుంది, నన్ను చూసి భయపడుతున్నాడు అనుకుని వెంబడిస్తాడనమాట. అతన్ని అలా 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 అంటే వీళ్ళు యాదవులు చెప్పుకున్నారు కదా, మన పట్టణానికి కోట గోడలన్నీ పగిలిపోయినాయి, అందరికి ప్రశాంతత
అలాగే అని చెప్పి అక్కడ యుద్ధం జరగకుండా చేయాలని పరుగు పెడతాడండి. ఎక్కడికి వెళ్తాడు అంటే ఆ గోమంత పర్వతం దగ్గరికి వెళ్తారు ఇద్దరు, బలరామకృష్ణుడు. ఇది ఏది బలరామునికి ఇష్టం ఉండదు. వాడిని చంపి పడేస్తే అయిపోతుంది కదా, మనం ఎందుకు ఇలా చెయ్యాలి అని. లేదన్నా వీడి చావు వేరే వాడి చేతిలో ఉంది, నువ్వు చేయకూడదు అంట. బలరాముడికి దొరికిపోయి ఉంటాడండి చాలా సార్లు. ఇంకా ఒక్క కత్తివేటు వేస్తే జరాసంధుడి పని అయిపోతుంది. కానీ నీ వంతు కాదు, వాడిని అలాగే ఆపేసే. వాడిని పంపిస్తే వాడు మళ్ళీ అందరినీ కలయబెట్టుకుని వస్తాడు, మనకి ఎక్కడికి వెళ్ళి వెతుక్కునే పని ఉండదు, భూభారాన్ని ఈ రకంగా తగ్గించచ్చు, వదిలిపెట్టమని చెప్తూ ఉంటాడు అన్నమాట కృష్ణుడు. అట్లా ఆ గోమంత పర్వతాన్ని పోతారండి. ఆ వెళ్ళేటప్పుడు దారిలో ఒక కరవీరపురము అని ఒకటి వస్తుంది. అక్కడ పరశురాముని కలుస్తాడనమాట వీళ్ళతో. ఎట్లా ఉంటాడు అంటే అగ్నికి ఒక రూపం వస్తే విశ్వ తేజస్సుతో ఎట్లా ఉంటాడో అట్లాంటి రూపంతో ఉంటాడు. అవన్నీ కూడా పరమాత్మ యొక్క ఇంకొక రూపాలే అనమాట. రామావతారంలో కూడా పరశురాముడు కనిపిస్తాడు రాముడికి, కృష్ణావతారంలో కూడా కనిపిస్తాడు. అప్పుడు తనని తాను పరిచయం చేసుకుంటాడు. ఎందుకు చేసుకుంటాడు మరి ఒకటే అవతారం అయినప్పుడు అంటే మన కోసం, మనకు తెలియడాని కోసం. అప్పుడు ఆయన చెప్తాడు, ఇక్కడ ఒక శృగాల వాసుదేవుడు అని ఒకడు ఉన్నాడు, వాడిని సంహరించి నువ్వు, వాడు చాలా ఎక్కువ అతి చేస్తున్నాడు అని చెప్తాడు అనమాట పరశురాముడు. అది నెక్స్ట్ చాప్టర్స్ లో వస్తుంది. ఇట్లా ఆ గోమంత పర్వతం ఎక్కేస్తారు. వీళ్ళు వెంబడించి వస్తారు. ఆ పర్వతాన్ని చూస్తే అది ఎక్కడానికి అనువుగా లేదండి, స్లోపుగా ఉంటుంది అనమాట. ప్లస్ ఈ రథాలు పైకి పోవు, ఇంత అక్షౌహిణి సైన్యం పైకి వెళ్ళదు. అంటే ట్రైన్డ్ వాళ్ళు, కుదిరిన వాళ్ళు మాత్రమే ఎక్కగలరు, వేరే ఎవ్వరు ఎక్కలేరు అనమాట. అందమైన అద్భుతమైన పర్వతం అది. వీళ్ళు ఎక్కేస్తున్నారు, ఒక క్షణంలో ఎక్కి పైన కూర్చున్నారు. వీళ్ళని ఏం చెప్పినాడు అంటే చుట్టండి ఆ పర్వతానికి అంతా అని చెప్పినాడు. సైన్యం మొత్తం ఆ పర్వతం చుట్టూ ఉంది. వీళ్లకు నడిచే అలవాటు లేదు కదండి, రథాలేమో పైకి పోవు. ఈ రాజులు కదా వీళ్ళంతా వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఆ పర్వతం ఎక్కలేరనమాట. అంటే అట్లా కష్టపడేది అలవాటు లేదు. ఏం చెయ్యాలి అని చుట్టుముట్టి ఉన్నారని, వెళ్ళడానికి దారి లేదు, నడవలేరు, చుట్టూ చేరేసినారు. అప్పుడు శిశుపాలుడు సలహా ఇస్తాడనమాట, మనం ఒక పని చేద్దాము, ఈ పర్వతానికి నిప్పు పెట్టేద్దాము, దానిలో బలరామకృష్ణులు మాడి మసైపోతారని చెప్తాడు. హరివంశం చెప్తుంది ఇట్లాంటి పాపులు అసలు పుట్టి ఉండరు ఇంతవరకు, అట్లాంటి పాపులు వీళ్ళంతా అని. ఎందుకు ఆ మాట వచ్చింది అక్కడ అంటే, పచ్చని చెట్లను నిప్పు పెట్టేస్తారండి. అందులో ఉన్న ప్రాణులు, రకరకాల ప్రాణులు ఎవ్వరికి హారం చేయలేదు, వాటికి అవి ఉన్నాయి, అవన్నీ కూడా దగ్ధమైపోయినాయి. లోపల ఖనిజాలు ఉంటాయి భూమి లోపల, అవన్నీ కూడా పైకి ఉబికి వచ్చినాయటండి. అంత డ్యామేజ్ చేయడానికి వీళ్ళు పూనుకున్నారు. వాడి మాట విని నిప్పు పెట్టేస్తున్నారు. పాములు, చిన్న చిన్న పశువులు, పక్షులు, వన్యమృగాలు అన్ని కూడా, పచ్చని చెట్లు, రకరకాల ప్రాణులన్నీ కూడా ఆ మంటకు నిప్పైపోయేది, కాలిపోయింది. ఆ ఖనిజాలన్నీ పైకి ఉబికి వస్తున్నాయట. అది చూడలేకపోయాడు కృష్ణ పరమాత్మ. అమ్మ మ్యూట్ లో పెట్టుకోండి. కృష్ణ పరమాత్మ అలాంటిది, ప్రకృతిని చాలా ప్రేమించే వ్యక్తి కదా, ఇది ఇలా జరగడం అతనికి ఇష్టం కాలేదండి. అంటే ఇంత నాశనాన్ని అతను చూడలేకపోయినాడు అనమాట. ఏం చేసినాడు అంటే తన పాదంతో ఒక్కసారి కొండని ఇలా ఒత్తాడండి. ఒత్తేటప్పటికి అంత పెద్ద పర్వతం కాస్త లోపలికి ఇలా కుచించుకుపోయిందండి. ఎప్పుడు దానిపైన ఒత్తిడి పడిందో లోపల నుంచి అంతర్జలం బయటకు వచ్చేసింది. అంటే ఆయన గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలిపైన ఎలా పట్టుకున్నాడో అలాగే తన పాదంతో అంత పెద్ద పర్వతాన్ని ఒక్క పాదంతో అలా నొక్కాడండి. నొక్కేటప్పటికి అది లోపలికి ఇట్లా వెళ్ళిపోయింది. పర్వతం కాస్త లోపలున్న అంతర్జలం అంతా బయటకు వచ్చేసింది. అది పైకి వచ్చి అదే ఆ నిప్పునంతా ఆర్పేసిందండి. అంతటి అద్భుతమైన లీల చేసి అక్కడి నుంచి జరాసంధుడి పైకి దుమికినాడండి. అది ఎప్పుడైతే తగ్గిందో ఆ పర్వతం అక్కడి నుంచి కింద వాళ్ళ సైన్యం అంతా చుట్టూ ఉంది కదా ఆ పర్వతం పైకి, అక్కడికి దుమికి కేవలం ఇద్దరే. ఇంతకు మునుపు యాదవుల సైన్యంతో కొన్నిసార్లు
ఈ వీడి సైన్యాన్నంతా నాశనం చేసినాడు. ఈ పర్వతం దగ్గర, గోమంత పర్వతం దగ్గర కేవలం అన్నతమ్ములు ఇద్దరు చిన్నవాళ్ళు, వీళ్ళిద్దరు అంత సైన్యాన్ని నాశనం చేసేసినారు. బతుకు జీవుడా అని మిగిలిన వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోయినారనమాట. జరాసంధుడు మిగిలిన ఆయన యొక్క క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళని అదే పనిగా వదిలిపెడుతూ ఉన్నాడు. అంటే మళ్ళీ మళ్ళీ వీళ్ళ సైన్యాన్ని కలయబెట్టుకొని వస్తారు, వాళ్ళని అందరినీ మళ్ళీ చంపేయచ్చు. ఇది జరిగింది. ఇంకొకసారి ఏం చేస్తున్నాడు అంటే, అతను వచ్చేటప్పటికి మళ్ళీ తిరిగి పరుగు పెట్టాడండి. ఎక్కడికి పెట్టాడు అంటే, వీడికి అలవాటు అయిపోయింది కదా, ఏదో చేయబోతున్నాడని జరాసంధుడికి అనుమానం వచ్చింది. అయినా చూద్దామని మళ్ళీ కొత్త సైన్యాన్ని, 23 అక్షౌహిణుల సైన్యాన్ని ఇంకోసారి తీసుకొస్తే పరుగు పెట్టాడండి. ఎక్కడికి వెళ్ళాడు అంటే, వెళ్తూ 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 ఒక గుహ దగ్గరికి వెళ్ళిపోయినాడండి. వెళ్ళిపోతే లోపల ఒక మనిషి పడుకొని ఉన్నాడనమాట. తన యొక్క ఉత్తరీయాన్ని ఆ మనిషి పైన అలా వేశాడండి. వేసి తన పక్కకు తప్పుకున్నాడు. వీడి లోపలికి వచ్చినాడు జరాసంధుడు. ఇంత చేసి ఇక్కడ వచ్చి పడుకుంటావా నువ్వు అని కృష్ణుడే అనుకున్నాడు అనమాట. అక్కడ పడుకున్న వ్యక్తి తన కాలితో అతన్ని అలా తన్నాడండి. ఎవరా పడుకున్న వ్యక్తి అంటే ముచుకుందుడు, మాంధాత చక్రవర్తి యొక్క కొడుకు అనమాట. ముచుకుందుడు మహారాజు, చాలా గొప్ప రాజు. ఇతని గురించి మనం భాగవత హృదయంలో చాలా చెప్పుకున్నామండి. అతను లేచి ఎవరు నన్ను ఇలా తన్నదని ఇలా చూశాడండి. అతని చూపుకు కాలి బూడిదైపోయింది. ఆ ముచుకుందుడు దేవతలకు యుద్ధంలో సహాయం చేసి దేవతల నుంచి వరం పొంది ఉంటాడు. ఎప్పుడో లాంగ్ లాంగ్ బ్యాక్ అండి. అంటే అదేమో అంటారే యుగాల ముందు అన్నమాట. మొదటి యుగ చక్రంలో అతను దేవతలకు సహాయపడినందుకు దేవతలంతా సంతోషపడి నీకేం వరం కావాలో కోరుకో అంటే, నేను చాలా అలసిపోయినాను, అసలు నిద్రపోయినది నాకు గుర్తు లేదు, ఈ యుద్ధం చేయడంతో మంచి నిద్ర కావాలి, ఎవరైనా నాకు నిద్రకు డిస్టర్బ్ చేస్తే వాళ్ళు భస్మం అయిపోవాలి, అలాంటి వరం ఇవ్వండి చాలని అడుగుతారంట. వాళ్ళక ఇంకేదైనా కోరుకోవచ్చు కదా అని చెప్తారు. నాకు అంత చాలంటారు, అదే వరం ఇస్తాడు. ఆ వరము దేవతలు ఇవ్వడంతో 28వ యుగ చక్రం వరకు నిద్రిస్తున్నాడు అని ఒక దగ్గర రెఫరెన్స్ చేశారండి. మొదటి యుగ చక్రంలో ఆయన వరాన్ని పొంది 28వ యుగ చక్రం వరకు నిద్రిస్తూ ఉన్నాడు. అది ఈ జరాసంధుడి గురించి కాదు. దీని ముందు ఒక ఇన్సిడెంట్ అవుతుంది అనమాట. కాలయవనుడు అని ఒకడండి. ఎప్పుడైతే గోమంత పర్వతం దగ్గర ఇట్లా అయిపోయిందో కొంచెం డీలా పడిపోయినాడు జరాసంధుడు. నేను ఏం చెయ్యాలి, ఎట్లా కృష్ణుణ్ణి ఎదిరించాలి అని. అప్పుడు అతనికి ఉన్నారు కదా, ఒక నలుగురిని వదిలిపెడుతూ ఉన్నాడు కదా కృష్ణ పరమాత్మ ఎప్పుడు. అందులో సాల్వుడు ఒకడండి. ఆ సాల్వుడు చెప్తాడు, భయపడద్దు, మనకి ఇంకొక సోర్స్ ఉంది అని. ఏమి అంటే, కాలయవనుడు అని ఒకడు ఉన్నాడు, వాడు పుట్టినదే కృష్ణుణ్ణి సంహరించడాని కోసమని, వాడిని పిలిపిద్దాము అని. వీడికి ఇష్టం కాలే, ఎందుకంటే అందరిని తన కంట్రోల్లో పెట్టుకునే స్వభావం కలవాడు జరాసంధుడు. వాడిని వెళ్ళి అడగాలి కదా నాకు హెల్ప్ చేయమని. అడగలేను అని చెప్తాడు అనమాట. ఏం అవసరం లేదు, అతను నీ శిష్యుడు లాగానే, నేను వెళ్ళి వాడిని సెట్ చేసుకొని వస్తానని సాల్వుడే వెళ్ళి అతనికి చెప్తాడనమాట. కృష్ణ పరమాత్మ పలానా చోట ఉన్నాడు, అతన్ని చంపే అవకాశం నీకు వస్తోంది, మేము హెల్ప్ చేస్తాం రా అని పిలుచుకొని వస్తారు ఆ కాలయవనుడు. ఎవరి కాలయవనుడు అంటే గర్గాచార్యుల వారి పుత్రుడండి. గర్గాచార్యులు ఎవరు? గర్గాచార్యులు చెప్పండి. గర్గాచార్యులు అండి. ఎంత గొప్పవాడు, నీకు పుట్టినది ఆ పరమాత్మే, అతనికి సహస్రనామ్నో అనంత నామ్నో అన్ని పేర్లు అతనివే, మీకందరికి రక్షణ కల్పిస్తాడు, జగత్కు ప్రభు అని చెప్పి నందగోపడికి చెప్పి పొగిడి నామకరణం చేసిన వాడు, యాదవులకు కుల పురోహితుడు, చాలా గొప్పవాడండి, మంచి భక్తుడు. అట్లాంటి గర్గాచారుని పుత్రుడు అనమాట. ఎవరు? ఈ కాలయవనుడు. ఎట్లా ఉంటుంది అంటే, ఒక్కొక్కసారి అమ్మ ఇంకొక 5 నిమిషాలు తీసుకుంటాను. ఆయన ఒకసారి ఎప్పుడు తపస్సు చేసే వాళ్ళు ఎట్లా ఉంటారంటే, బాగా దట్ట పుష్టిగా ఉండరు అనమాట. వాళ్ళు కొంచెం బక్క చిక్కిపోయి ఉంటారు. ఈ యాదవ పిల్లలు ఒకసారి ఇతన్ని తమాష చేస్తారు. అంటే అతని ఆకారాన్ని చూసి హేళన చేస్తారు యాదవ పిల్లలు.
ఇతను వాళ్ళను గదిరించవచ్చు, ఇంకొకటి ఏమైనా చేయొచ్చు. కానీ ఇతనికి ఎందుకో చాలా కోపం వస్తుందండి. ఇంతకు మునుపు ఒకసారి చేశారు, ఇప్పుడు ఇలాగే నన్ను తమాష పెడుతున్నారు. కృష్ణుడి అండ చూసుకుని వీళ్ళు ఇలా చెలరేగిపోతూ ఉన్నారు. కాబట్టి నేను ఒక పని చెయ్యాలి అని, కృష్ణుని సంహరించే కొడుకు నాకు కావాలి అని ఆయన ఫీల్ అయ్యాడండి. అంటే వీళ్ళందరూ ఇలా చెలరేగిపోవడానికి కారణం కృష్ణుడు అని కృష్ణుడి పైన నింద వేసుకున్నాడు. వాళ్ళు తమాషా చేయడానికి, హేళన చేయడానికి కృష్ణుడికి ఎలాంటి సంబంధము లేదు. అది ఆయనకు తెలుసు. చాలా గొప్ప ఏమంటారు తపస్వి ఆయన, కృష్ణ భక్తుడు. అట్లాంటి అతనికి అనవసరంగా కృష్ణుడి పైన అలాంటి భావన వస్తుంది. కృష్ణుని సంహరిస్తే వీళ్ళందరి పొగరు అణిగిపోతుంది. కృష్ణుని సంహరించే కొడుకు నాకు కలగాలనే భావన వచ్చి వెళ్ళి మళ్ళీ తపస్సు కూర్చున్నాడండి. ఎట్లా తపస్సు చేశాడంటే కఠోరమైన తపస్సు చేసినాడంటండి. శివుడి గురించి తపస్సు చేశాడు. ఇనుప పొడి అంటారండి, అంటే ఇనుప చూర్ణం, అది మాత్రం తినేవాడట తపస్సు కాలంలో. ఇనుప చూర్ణము తిని శివుడి గురించి తపస్సు చేశాడట. ఆయన యొక్క ఆ కఠోరమైన తపస్సు చూసి శివుడు ప్రత్యక్షమైనాడు. ఆయనతో వేడుకున్నాడనమాట, నాకు శ్రీకృష్ణ పరమాత్మని చంపే అట్లాంటి కొడుకు కావాలి, అట్లాంటి వరం ఇవ్వు. పరమశివుడు తథాస్తు అన్నారు. జరిగేది కదా, ఆయన చూసుకుంటాడు, ఈయన తపస్సుకి ఈ వరం అంతే అని తథాస్తు అని వెళ్ళిపోయినాడంట. ఇది అందరికీ తెలిసింది. అంటే ఇట్లాంటి వరం పొందినాడు గర్గాచార్యుడు. యవ్వన దేశము అంటారండి, అంటే అది తుర్కిస్తాన్ అట్లా అంటారు చూడండి. అట్లా ఉన్న ఒక రాజుకు ఇది చాలా మనసుకు నచ్చిందండి. అంటే ఈ కృష్ణుని చంపేవాడు పుడతాడు, దానికోసమే ఈయన తపస్సు చేసినాడు కదా, కాబట్టి ఆ కృష్ణుని చంపేవాడు నా దగ్గర ఉంటే నాకు బాగుంటుంది అనుకుని ఆ గర్గాచార్యుని పిలిపించుకున్నాడు. తన ఆస్థానంలో పెట్టుకున్నాడు, అంటే తన అంతఃపురంలో. అతనికి రోజు మర్యాదలు చేయడము అన్ని చేశాడు. దానికోసం ఒక వనితను నియమించినాడు అనమాట. అంటే వాడి ప్లానింగ్ చూడండి ఎట్లా ఉంది. అనుకోకుండా ఆమెతో ఒక సంబంధం పెట్టుకుంటాడు గర్గాచార్యుడు. వెంటనే అతనిలో పశ్చాత్తాపం అవుతుంది. ఎందుకు అంటే తను నైష్టిక బ్రహ్మచారి అండి. నా మనసు ఎందుకు ఇలా చెల్లించింది, నేను ఎందుకు ఇలా చేశాను అని బాధపడుతూ వెళ్ళిపోతాడండి. ఇంక అక్కడి నుంచి ఆ యవన దేశం నుంచి వెళ్ళిపోతాడు. అతను ఫాలో అప్ చేస్తున్నాడు కదా ఈ యవన రాజు. వాడు ఫాలో అప్ చేసినప్పుడు తెలుస్తుంది ఆ స్త్రీ గర్భవతి అయి ఉంటే ఆమెను ప్రొటెక్ట్ చేస్తాడండి. ఎందుకు ఇదంతా చేస్తాడు అంటే గొప్పవాడి బిడ్డ ఎంత గొప్పవాడు అవుతాడు. అంటే గొప్పవాడు అంటే కృష్ణుని సంహరిస్తాడు కదా, అది నాకు కావాలి. అట్లాంటి తపస్వి బిడ్డకు నేను రక్షణ ఇవ్వాలని ఆ వనితకు రక్షణ ఇస్తాడు. ఎవరినైతే గర్గాచారులకు సేవ చేయడానికి పెట్టి ఉంటాడో ఆ స్త్రీని కూడా సంరక్షిస్తాడు ఆ రాజు. ఆమె ఒక పిల్లవాడిని కంటుంది, ఆ పిల్లవాడిని తను పెంచుకుంటాడు. వానికి కాలయవనుడు అని పేరు పెడతాడు అనమాట. ఇంతే కాకుండా వాడికి తన జన్మ రహస్యాన్ని కూడా చెప్తాడు. అంటే నీ పుట్టుకలోని రహస్యం ఇది. వాడు టైం కోసం చూస్తూ ఉంటాడు, అందుకే కాలయవనుడు అవుతాడు. అంటే ఎప్పుడెప్పుడు నేను సంహరించాలి, అన్ని విద్యలు నేర్చుకుంటాడండి. చాలా బలశాలి. నేను ఎప్పుడెప్పుడు చంపాలి కృష్ణుణ్ణి, నాకెప్పుడు సమయం వస్తుందని చూస్తూ ఉంటాడు. ఆ యవ్వన రాజు అట్లాంటి సమయం కోసం ఇంతకాలం ఎదురు చూసింటాడు. ఈ సాల్వుడు చెప్పింది ఈ కాలయవనుడు గురించి. నేను వెళ్ళి వాడిని కన్విన్స్ చేసుకొని తీసుకొస్తానని తీసుకొస్తాడండి. పోయి వాడు సంతోషంగా వస్తాడు. వాడు ఎంతమందిని తీసుకొస్తాడు అంటే మహాభారతం చెప్తుంది 100 అక్షౌహిణిల సైన్యాన్ని తీసుకొని వస్తాడట కాలయవనుడు. మనము 18కి మహాభారతం అన్నాము, 23 ఒక్కొక్కసారి అట్లా 17 సార్లు వీడు అంత అక్షౌహిణి సైన్యాన్ని తెచ్చినాడు జరాసంధుడు. ఇదే గొప్ప అంటే వీడు 100 అక్షౌహిణిల సైన్యంతో యుద్ధానికి వచ్చినాడండి. మహాభారతంలో వీటి గురించి వస్తుంది ఒక దగ్గర. ఆ సైన్యంలోని గుర్రాలు ఉంటాయి కదా, ఆ గుర్రాల మూత్రంతోనే ఒక దుర్గంధపు నది పారింది అని చెప్తారండి. దాన్ని శకృత్ అని కూడా వర్ణిస్తారు. శకృత్ దాని పేరట. ఆ నది ప్రవహించింది. ఆ నది అక్కడికి వాయుదేవుడు అంటే గాలి వీచి 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 ఆ తడి అంతా ఎవాపరేట్ అయిపోగా మిగిలినది దుర్గంధపు నదిగా ప్రవహించిందట. అంత సైన్యాన్ని తీసుకొని వచ్చినాడు అన్నమాట. మధుర పైన ఆక్రమణ చేసినారు.
వీళ్ళ ప్లాన్ ఏమి అంటే కాలయవనుడి సైన్యం ఒకవైపు, మన సైన్యం 23 అక్షౌహిణులు మన సైన్యం ఒకవైపు వస్తే కృష్ణుడు ఏమైతాడు, చచ్చి ఊరుకుంటాడు, తప్పకుండా ఈ పని చేద్దామని ప్లాన్ చేసుకొని అంత వెళ్ళినారనమాట. ఈయన ఏం చేసినాడు, రాత్రికి రాత్రి ఆ మధుర నుంచి ద్వారకకు తన రాజధానిని షిఫ్ట్ చేసేసినాడు. గరుడు ఆదిశేషుని పంపించినాడు, మంచి ప్లేస్ చూసుకోరమ్మని. అతను చూసి సముద్ర మధ్యంలో ఉండే కుశస్థలి అనే ప్లేస్ ని సెలెక్ట్ చేసినాడండి గరుడ స్వామి. ఆ కుశస్థలి చుట్టూ నీరు ఉంటుంది కదా, ఆ నీరు ఉప్పు నీరు కాకుండా తీయటి నీరు కావాలి. తర్వాత అక్కడ వీచే గాలి ఎట్లా ఉండాలి అంటే చాలా చాలా చల్లగా ఉండాలి. ఈ రెండు నువ్వు చెయ్యాలని సముద్రుడికి ఆదేశం చేశాడు పరమాత్మ. అంత సముద్ర మధ్యంలో ఆ ప్రదేశంలో వీళ్ళు ఎక్కడైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ ప్రదేశం అంతా మంచి నీళ్లు, మంచి గాలి వచ్చేటట్టుగా సముద్రుడు చేసినాడు. ఇంకా ఏం చేసినాడు అంటే విశ్వకర్మను పిలిపించి రాత్రికి రాత్రి అత్యద్భుతమైన నగరాన్ని నిర్మింపజేసినాడు కృష్ణ పరమాత్మ. ఆ నగరంలో ఏమేమి ఉన్నాయి అంటే స్వర్గలోకంలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా అందులో ఏర్పాటు చేయించినాడండి. స్వర్గలోకము కన్నా అధికమైనవి కూడా ఏర్పాటు చేసినారు. అంత విశేషంగా నిర్మింపజేసి తెల్లవారే లోపు మధురా పట్టణాన్ని ఆ ద్వారకా పట్టణంలోకి షిఫ్ట్ చేసినాడు. ఎట్లా షిఫ్ట్ చేసినాడంటే, మనం నైట్ జర్నీ ఎక్కడైనా నైట్ అలా ఎక్కి పడుకుంటాము, పొద్దునేటప్పటికి ఆ డెస్టినేషన్ చేరుకుంటాం కదా, ఆ రకంగా యాదవులందరినీ అక్కడ షిఫ్ట్ చేసినాడు. వాళ్ళకు తెలియలేదటండి, అసలు వెళ్ళినదే వాళ్ళకు తెలియలేదట. అంటే వీళ్ళు పడుకున్నారు ఇక్కడ రాత్రి, తెల్లవారేటప్పటికి ఆ ఊర్లో ఉన్నారు. అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో వాళ్ళ వాళ్ళ మంచాలు, వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు అట్లా అట్లా ఉండిపోయినారట. ఆ రకంగా వాళ్ళను కలలాగా, అంటే ఈ షిఫ్టింగ్ కూడా ఒక కలలాగా సురక్షితం చేసి వాళ్ళని అక్కడే తానొక్కడే కాలయవనుణ్ణి ఎదిరించడానికి వచ్చినాడండి కృష్ణ పరమాత్మ. ఆ కాలయవనుడు ఇతన్ని చూసే వరకు ఆగినాడు. చూస్తూనే పరుగు లంఘించుకున్నాడు కృష్ణుడు. ఆయన్ని వెంబడించుకొని వచ్చినాడు కాలయవనుడు. ఎక్కడికి వచ్చినాడు అంటే ఆ ముచుకుంద గుహ దగ్గరికి వచ్చినాడు. ఆ ముచుకుందుడు లోపల పడుకుంటే ఆయన పైన కృష్ణ పరమాత్మ తన వస్త్రాన్ని ఉత్తరీయాన్ని అలా వేశాడు. వేసి పక్కకెళ్ళి నిల్చుకున్నాడు కనపడకుండా. ఈ కాలయవనుడు అక్కడికి వచ్చినాడు. నన్ను చూసి భయపడి పారిపోయి వచ్చి ఇక్కడ మళ్ళీ పడుకుంటావా నీవు అని అతన్ని తన కాలితో తన్నినాడండి పడుకున్న వాడిని. వాడు లేచినాడు. ఎవరు? ముచుకుంద మహారాజు, మాందాత చక్రవర్తి కొడుకు. అప్పుడు 28వ యుగ చక్రం నడుస్తోందట. ఆయన ఇలా చూసేటప్పటికి ఈయన భస్మం అయిపోయినాడు. అతను ఇంకా నిద్రమత్తు వదలలేదు. ఇతనెవరు, నేనెందుకు లేచినాను, ఇతను భస్మీకృతం కావడం ఏమి, వరం పొందిన తర్వాత ఆ వరాన్ని ఉపయోగించింది ఇప్పుడేనండి, నాకు ఎవరైనా నాకు డిస్టర్బ్ చేస్తే వాళ్ళు భస్మ అయిపోలా అని అడిగినాడు. చాలా క్యాజువల్ గా అడిగాడు. ఆ వరము ఇక్కడ ఉపయోగమైందని. చూస్తే కృష్ణ పరమాత్మ అక్కడ నిల్చుకొని ఉన్నాడు. ఎవరు స్వామి మీరు అని అడుగుతాడు అన్నట్టు. ఆయన తనను తాను పరిచయం చేసుకుంటాడు. అంత నటన సూత్రధారి తనను తాను పరిచయం చేసుకుంటాడు. నేను ఫలానా వాళ్ళ పిల్లవాడిని, నా పేరిది అని చెప్పి. ఈయనెవరు అంటే ఈయన కాలయవనుడు ఇట్లాంటి వాడు అనంతా చెప్తారనమాట. ఇది ఏం జరిగింటుంది అంటే, దేవతలు ఎప్పుడైతే వరం ఇచ్చినారో వాళ్ళకు తృప్తి కలగలేదండి. ఇంతకాలం మాకు సహాయం చేసి మాకు విజయానికి కారణమైన ముచుకుంద మహారాజు నిద్ర వరం కోరుకుంటాడా, ఇంకేది కోరుకోలేదని వాళ్ళు తిరిగి పరమాత్మ దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట ఉన్న విషయం అంతా. అతనికి నిద్ర అనే వరం కోరుకున్నాడు. కానీ వాడికి ఏదైనా మంచి వరం అంటే వాడి జీవితం సార్థకం అయ్యేటట్లు ఏదైనా చేయి తండ్రి అని వీళ్ళంతా వేడుకుంటారు. అలాగే అని వాళ్ళకు అభయం ఇచ్చి వచ్చింటాడు కృష్ణ పరమాత్మ. కాలయవనుడు భస్మం అయిపోయినాడు. ముచుకుందుడు మేలుకున్నాడు. ముచుకుందుడు ఈయన అడుగుతాడు, ఎవరు నువ్వు అని పరమాత్మ చెప్తాడు. ఇక్కడేనండి నేను ఒక కొటేషన్ ఎప్పుడు చెప్తూ ఉంటాను చూడండి, నదైవ తోషణం వృథా అని. అంటే దేవతారాధన చేసినది ఎప్పటికీ వృథా కాదనమాట. అంటే మనం ఈ రోజు అర్జెంట్ గా మన కోరిక నెరవేరలేదని అనుకుంటాము. కోరిక నెరవేరడానికి ఆ కాలం కలిసి రావాలన్నమాట. ఈయన ఎప్పుడో ఎన్నో యుగాల క్రితము దేవతలకు సహాయం చేసినాడు. మరి అది ఎప్పుడు ఆయనకు కలిసి వచ్చింది అంటే ఇప్పుడు కలిసి వచ్చింది. అంటే పరమాత్మ ఎదురుగా ఎంతో కష్టపడి పిలిస్తే గాని రాని పరమాత్మ ఆయన ఎదురుగా వచ్చి తనను తాను పరిచయం చేసుకుని అతనికి ఆత్మజ్ఞానాన్ని బోధించినాడండి.
నదైవ తోషణం వృథ అంటారు. అంటే దేవ కార్యము, దేవతార్చన, ఏదైనా ఇట్లాంటి ఒక సత్కర్మ వృథా కాదనమాట. ఏమంటే దానికి ఒక టైం ఫిక్స్ చేసి ఉంటాడు పరమాత్మ. నువ్వు చేసిన పనికి ఫలము నీకు లభిస్తుంది. అది ఏమి ఇతను ఫలం కోరుకుని చేయలేదు కాబట్టి విశేషమైన ఫలం ఇతనికి ఆ ఆజ్ఞ ఇచ్చి అతను స్తుతిస్తాడండి. చాలా బాగుంటుంది ముచుకుంద స్థుతి, పరమాత్మని స్థుతిస్తాడనమాట. అందులో చెప్తాడు, ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటే కానీ మనిషి జన్మ లభించదు. ఒక్కొక్క అవయవము పరమాత్మ సృష్టించింది, అన్ని కూడా పరమాత్మని సేవ చేయడానికే ఉపయోగపడతాయి. అది తెలుసుకోక మనిషి తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాడు. అంటే సార్థకం చేసుకోడు. ఎవరైతే సార్థకం చేసుకుంటారో చక్కగా అది చేస్తారు. నీ దర్శనమైంది, ఇంకా నాకు సాధన చేసుకునే అవకాశం ఇమ్మని చెప్తే పరమాత్మ అలాగే అని అతనికి ఆత్మ జ్ఞానాన్ని ఉపదేశించి పంపిస్తాడు. బయటకు వచ్చి చూసేటప్పటికి అంతా మారిపోయిందండి. ఇతను ఎలా ఉన్నాడు, బయట ఎట్లా ఉన్నారు జనాలు. ఇతను ఆ కాలం వాడు కదా, ఇతను ఉన్న ఆకృతికి బయట జనాలు తిరుగుతున్న దానికి వారి వేష భాషలకు అన్నిటికీ తేడా ఉందన్నమాట. ఇక్కడ నేను ఉండలేను అనుకుని బద్రికి వెళ్ళిపోయినాడు. అంటే నాది కాని ప్లేస్ లాగా ఉంది, ఇక్కడ నేను ఏం చెయ్యాలని అనుకుని తపస్సు చేసుకోవడానికి బద్రికాశ్రమానికి వెళ్ళాడు. అక్కడ కూర్చొని తపస్సు చేసి పరమాత్మని బయట నుంచి దర్శించేసినాడండి. కృష్ణ పరమాత్మని అక్కడ లోపల దర్శించినాడట. అంటే అంత సాక్షాత్కారం పొంది పరమాత్మలో ముక్తుడైపోయినాడు అని చెప్తుంది భాగవతం. ఆ ముచుకుంద గుహ అని అక్కడ ఉందండి. ఎక్కడ? బద్రికాశ్రమానికి 3 కిలోమీటర్ల దూరంలో. అంటే ఆయన కూర్చొని తపస్సు చేసి సిద్ధి పొందిన ప్రదేశం అన్నమాట, బద్రీనాథ్ దగ్గర. కృష్ణుడు ఆ కాలేయం నుండి సైన్యాన్నంతా నాశనం చేసి ఆ సంపదనంతా కూడా ద్వారకకు తరలించినాడు. ఇంకొకసారి మళ్ళీ దీని కంటిన్యూషన్ చెప్పుకుందామండి. జ్ఞానానందం ఎం దేవం నిర్మలస్ఫటిక ఆకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఏతత్ ఫలం సర్వం శ్రీకృష్ణార్పణం.